వన్ షుడ్ లివ్ లైక్ ఎన్ ఆర్ఫన్, నో వన్ షుడ్ డై లైక్ ఎన్ ఆర్ఫన్ నేను గట్టిగా నమ్ముతాను. నమస్తే అండి, నా పేరు గౌతమ్. ఐకాన్ టాక్ షోకి స్వాగతం. అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం పాకులాడుతూ ఉంటే, నేనేమో చిన్నప్పటి నుంచి లైఫ్లో డిఫరెంట్గా ఎలా బ్రతకాలి, కిక్ ఎలా ఉంటుంది లైఫ్లో, నిజంగా అసలు హ్యాపీగా ఎలా ఉంటారు మనుషులు అనేవాళ్ళు అనేది తెలుసుకునే అన్వేషణలో పడ్డాను చిన్నప్పటి నుంచి. అలాగే నా జర్నీ స్టార్ట్ అయింది. చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ కలిసి కాన్పూర్లో ఉండేవాళ్ళం. డాడీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. డాడీ ఫస్ట్ నుంచి కూడా ఆర్మీ ఇష్టం అండ్ దేశానికి సేవ చేయాలనే ఇంటెన్షన్తో ఆర్మీలో బీఎస్ఎఫ్లో జాయిన్ అయ్యారు. సో బీఎస్ఎఫ్ మీకు అందరికి తెలుసు, ఫ్యామిలీ ఒక చోటు ఉంటుంది అండ్ మనిషి ఒక చోటు ఉంటారు. సో ఎప్పుడు డాడీని మిస్ అయ్యే వాళ్ళం. దేశానికి సేవ చేస్తానే ఒక హ్యాపీనెస్తో అలా ఆ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చాం మేము. సో చాలా హ్యాపీగా అనిపించేది. డాడీ బీఎస్ఎఫ్లో ఉన్నారు, దేశానికి సేవ చేస్తానే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది. కానీ చిన్నప్పుడు ఏంటో తెలియదు, లైక్ ఏం చేయాలి, నేను కూడా కంట్రీకి చేయాలని ఇంటెన్షన్ నాలో ఉండేది, కానీ ఏం చేయాలి అనేది అప్పుడు తెలియదు, ఎందుకంటే ఆ వయసు అలాంటిది. అలాగే కాన్పూర్ నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం. ఈ బీఎస్ఎఫ్లో అండ్ ఫోర్సెస్లో ఎలా ఉంటుందంటే 3 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఊరు మేము చేంజ్ అవుతూ రావడం, రకరకాల మనుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, అప్పుడే బ్రేక్ అయిపోవడం 3 ఇయర్స్ తర్వాత. సో ఈ ట్రాన్స్ఫర్ వల్ల నా ఫ్రెండ్స్ అందరినీ కోల్పోవడం అండ్ అక్కడి నుంచి మళ్ళీ కొత్త ప్లేసెస్కి వెళ్ళడం ఇది జరుగుతూ ఉండేది. సో దానివల్ల నేర్చుకుంది ఏంటంటే, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను, రకరకాల మనుషులు ఎలా ఉంటారు అండ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అండ్ బ్యాక్ స్టాబింగ్ చేసే మనుషులు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి నేర్చుకున్న విషయాలు నేను ఇవన్నీ. సో ఇలా నేర్చుకుంటూ స్కూలింగ్ కూడా డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళడం, డిఫరెంట్ కాలేజెస్లో వెళ్ళడం ఇవన్నీ జరిగింది. 10th క్లాస్ వరకు నా లైఫ్ నార్మల్గా అందరిలాగా ఎలా అయితే బ్రతుకుతుంటారో అలాగే ఉన్నింది. 10th తర్వాత నా కష్టాలు స్టార్ట్ అయినాయి, లైఫ్లో ఛాలెంజెస్ స్టార్ట్ అయినాయి. రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక ఏజ్ నాకు 10th క్లాస్లోనే వచ్చేసింది. ఎందుకంటే డాడీ తర్వాత మాకు చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా. వాటిని నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని డాడీని చూసేవాడిని, అమ్మని చూసేవాడిని. వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు 10% మాత్రమే తింటూ మిగతాదంతా కూడా ఖర్చు పెట్టేసేవాళ్ళు ఆ అప్పులు తీర్చడానికి, చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి, సాల్వ్ చేసుకోవడానికి. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో వాళ్ళని నేను చూసి చాలా బాధ అనిపించేది. నేను కూడా ఏదైనా చేయాలి మా పేరెంట్స్కి అని ఒక ఇంటెన్షన్తో నేను కూడా చిన్న జాబ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడే హైదరాబాద్లో నా జర్నీ స్టార్ట్ అయింది 10th తర్వాత. హైదరాబాద్లో మీకు తెలుసు మార్కెటింగ్, కిసాన్, తర్వాత డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇలాంటి చాలా వరకు నేను 10th క్లాస్ తర్వాతే సూపర్ మార్కెట్స్ ముందు పెట్టుకొని ప్రమోట్ చేసేవాడిని. అండ్ నేను చేయని పని అంటూ ఆ టైంలో లేదు. ప్రతి ఒక్క వర్క్ మీద ఈ పని నేను అసహించుకోకూడదు అండ్ ప్రతి ఒక్క పని, చిన్న పనైనా పెద్ద పనైనా కూడా పనే, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ పనిని తీసుకొని చేసేవాడిని. నాకు వచ్చిన శాలరీ నుంచి పేరెంట్స్కి సపోర్టివ్గా నిలబడ్డా ఆ టైంలో నేను. సో ఆ టైంలో స్టాండ్ తీసుకున్న, నా ఏజ్ నాకు తెలిసి ఒక 18-20 ఇయర్స్ ఉంటుంది. ఆ టైంలో స్టాండ్ తీసుకొని పేరెంట్స్కి సపోర్ట్ చేశాను. చాలా ప్రౌడ్గా అనిపించేది ఆ టైంలో. అండ్ ఆబ్వియస్లీ 18-20 అంటే మీకు తెలుసు, చాలా ఫన్నీ అండ్ చాలా జాలీ ఏజ్ అది. టైంపాస్ చేసే ఏజ్ నేను చెప్తుంటా దాన్ని. సో టైంపాస్ చేశాను. ఒక 25 ఇయర్స్ వరకు నేను అలాగే జాబ్స్ చేసుకుంటూ వచ్చిన శాలరీస్ అన్నీ కూడా మమ్మీ వాళ్ళకి, డాడీ వాళ్ళకి ఇస్తూ సపోర్ట్ చేస్తూ అండ్ లైఫ్ని ఇలాగే ఎంజాయ్ చేస్తూ, ఒక నార్మల్ స్టూడెంట్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని అండ్ ఒక యంగ్స్టర్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో ఆ లైఫ్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేశాను. అప్పుడు ఉన్న థాట్స్ ఏంటంటే, నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అండ్ నా ఇంట్లో ఉన్న నలుగురు బాగుంటే చాలు అనే ఒక స్వార్థపు థాట్స్తో బతికేవాడిని. వేరే వాళ్ళు ఎక్కడ చనిపోయినా నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళ బాధలు నాకు అవసరం లేదని ఒక ఇంటెన్షన్తో ఒక స్వార్థపు మనిషిగా బతికేవాడిని అందరిలాగా. నాకు అది ఇప్పుడు స్వార్థంగా అనిపిస్తుంది, కానీ నార్మల్గా ఉన్నప్పుడు ఓకే నేను చాలా వర్క్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు నాకు అది స్వార్థంగా అనిపిస్తుంది. సో అలాంటి ఒక లైఫ్ని 25 ఇయర్స్ వరకు లీడ్ చేశాను. ఆ తర్వాత ఎక్కడో ఒక గ్యాప్ అనమాట లైఫ్లో. ఏదో మిస్ అవుతున్నా లైఫ్లో. ఎందుకు ఇంత బోరింగ్గా అనిపిస్తుంది లైఫ్, ఇంతేనా లైఫ్ అంటే, ఎప్పుడు అంటే పుట్టడము, పెరగడము, తర్వాత ఉద్యోగాలు చేయడము, పెళ్ళిళ్ళు, పిల్లలు, చావు, ఇదేనా లైఫ్ అంటే, ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లైఫ్ అని ఒక థాట్ క్రియేట్ అయింది. ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే తెలుసుకుందాం లైఫ్ గురించి అని చెప్పేసి ఒక అన్వేషణ స్టార్ట్ అయింది ఆ టైంలో. అప్పుడే నేను నేను లాస్ట్ ప్రొఫెషన్ నాది కాల్ సెంటర్లో వర్క్ చేశాను టీమ్ లీడర్గా. సో దాని తర్వాత కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేయడానికి లైక్ ఆడిషన్స్కి వెళ్ళాను, తర్వాత సెలెక్ట్ అయ్యాను, మూవీస్ కోసం ట్రైనింగ్ అయ్యాను, అన్నీ అయ్యింది. నా లైఫ్ ఎలా ఉంటుందంటే, అన్నీ దగ్గరికి వచ్చినట్టు వస్తాయి, కానీ అన్నీ కనిపిస్తుంటాయి వచ్చేసింది అన్నట్టు, కానీ దగ్గరికి రాదు అది. సో అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ పెయిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే నువ్వు కష్టపడితేనే నీ లైఫ్లో ఏదైనా దొరుకుతుంది, నువ్వు నిలబడి నువ్వు ఇక్కడ కూర్చుంటే అంటే ముట్టుకుంటే బంగారం అవుతుంది అనే కాన్సెప్ట్ నా లైఫ్లో ఎప్పుడూ లేదు. ప్రతి ఒక్కటి కష్టపడి సాధించుకోవాలి అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చేసి వెళ్తాయి ఆ విషయాలన్నీ కూడా. నేను లైఫ్లో చేయని జాబ్స్ అంటూ లేవు
అండ్ తీసుకోలేని పెయిన్స్ అంటూ లేవు. ప్రతి ఒక్క టాస్క్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను 10 టైమ్స్. కానీ నాకు వెళ్ళాలనే థాట్ లేదు అక్కడ. ఎందుకంటే నేను ట్రైనింగ్ చూసాను, అక్కడున్న బౌండరీస్ చూసాను, అక్కడ లిమిటేషన్స్ చూసాను. నాకున్న థాట్స్‌కి నేను ఏదైతే చేయాలనుకుంటానో అది అక్కడ కరెక్ట్ ప్లేస్ కాదని అనిపించింది. అండ్ యాక్టింగ్ సైడ్ వెళ్ళాను. యాక్టింగ్ సైడ్ వెళ్తే అదొక వేరే ప్రపంచం. దాంట్లోనే మునిగిపోవాల్సి వస్తదని క్లారిటీ వచ్చింది. ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా నేను ఒక లెవెల్ వరకు ఆడాను, స్టేట్ లెవెల్ వరకు. ఇక్కడే మన హైదరాబాద్‌లో రైల్వే క్లబ్‌లో ఆడాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ క్రికెట్ కూడా ఆడాను. రంజీ ట్రోఫీస్ వరకు ప్రాక్టీస్ చేసి వెళ్ళాను అక్కడి దాకా. కానీ ఇవన్నీ నా కోసం నేను చేసింది, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసింది అని ఒక భ్రమలో బతికాను ఇంతవరకు. అవన్నీ కూడా ఏంటంటే టైమ్ పాస్ కోసం అనేది ఇప్పుడు నాకు అర్థమైంది ఈ ఏజ్‌లో. జస్ట్ ఫర్ ద టైమింగ్ అప్పుడు టైమ్‌ని పాస్ చేయడానికి మాత్రమే, అందరూ చూసి ఏదో ప్రౌడ్‌గా ఫీల్ అవుతారని చెప్పేసి ఒక భ్రమలో బతికిన మనిషిని నేను. కానీ అవన్నీ జస్ట్ టైమ్ పాసే. అవి ఒక లైఫ్‌ని ఇవ్వవు అనేది ఇప్పుడు తెలుసుకున్నా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను. ఇవన్నీ ఏంటంటే ఒక టైం వరకే లిమిటెడ్‌గా ఉంటాయి. అవి క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అండ్ నేను ఆర్మీ సెలక్షన్స్‌కి వెళ్ళడము, మూవీస్‌కి వెళ్ళడము, లేకపోతే కాల్ సెంటర్‌లో జాబ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక సర్వైవల్ కోసం చేసిన ఆప్షన్స్ మాత్రమే. కానీ లైఫ్‌లో ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి, పెద్దగా చేయాలి అనే ఒక థాట్ 25 ఇయర్స్‌లో స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఈ జాబ్స్ ఇవన్నీ కూడా నా పర్సనల్ లైఫ్ మొత్తం క్విట్ చేసేసి కంప్లీట్‌గా ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన ఒక టైం వచ్చింది. అప్పుడు నేను ఇవన్నీ గివ్ అప్ చేసేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి హైదరాబాద్‌కి రావడం జరిగింది. అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం కూడా టర్న్ అయ్యింది. సో హైదరాబాద్‌కి రావడం, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే జాబ్స్ ఉన్నప్పుడు ఒక రొటీన్ లైఫ్, ఒక గ్రేవ్‌యార్డ్ షిఫ్టు. మార్నింగ్ లేస్తే మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ పడుకోవడం. గ్రేవ్‌యార్డ్ షిఫ్ట్‌కి వెళ్ళడం, మళ్ళీ పడుకోవడం. తర్వాత ఒక రోబోటిక్ లైఫ్ అనమాట. నైట్ మొత్తం జాబ్ చేసుకోవడం, మార్నింగ్ వచ్చి పడుకోవడం, తర్వాత మళ్ళీ కాసేపు లేయడం, ఈ గ్యాప్‌లో అసలు రెస్ట్ లేకుండా కంప్లీట్‌గా రెస్ట్‌లెస్‌గా ఉండేవాడిని. ఒక రోబోట్‌లాగా ఫీల్ అయ్యేవాడిని. ఏంటబ్బా ఇది వస్తున్నా, జాబ్ చేస్తున్నా, డబ్బులొస్తున్నాయి, అకౌంట్‌లో సాలరీలో పడుతున్నాయి 1,00,000 వరకు. కానీ సాటిస్ఫాక్షన్ లేదే జాబ్‌లో. ఒక రోబోట్‌నా, మనిషినా నేను అనే ఒక ఫీలింగ్ నాలో నేను క్రియేట్ చేసుకున్న టైం అది. సో ఇట్లా కాదు, ఒక మనిషిలాగా ఎలా బ్రతుకుతారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదప్పుడు. అందరూ బతుకుతున్నారు కదా ఇదే మనుషుల్లాగానే బ్రతుకుతున్నారని ఒక భ్రమలో ఉండేవాడిని. కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు. సో ఇవన్నీ కూడా గివ్ అప్ చేసేసి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత అసలు నిజంగా మనుషులు ఎలా బ్రతకాలి, అండ్ మనిషి అంటే ఎలా బ్రతికితే ఒక మనిషి అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనేది నాకు నేనే తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఒక ఆర్గనైజేషన్‌లో డైరెక్టర్ పొజిషన్ ఉండింది ఒక ఆర్ఫనేజ్ హోమ్‌లో. దాంట్లో అరౌండ్ 130 కిడ్స్ ఉంటారు. ఓన్లీ అమ్మాయిల హోమ్ అది. సో నాకు అసలు ఆ సబ్జెక్టే ఐడియా లేదు. నేను ఎన్‌జీఓ సెక్టర్‌లో జీరో అనమాట. ఏబీసీడీలు కూడా నాకు తెలీదు దాంట్లో. ఏదో వచ్చాను, ఏదో చెయ్యాలి, పిల్లలు కదా, నాకు బాగా ఇష్టం ఆ కాన్సెప్ట్. పిల్లలతో సరదాగా ఉండడం అనేది ఇష్టం నాకు. ఆ సరదా కోసం వెళ్ళాననమాట. ఎన్‌జీఓలో జాయిన్ అవ్వడం, డైరెక్టర్‌గా నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఆ టీం మొత్తాన్ని నేను లీడ్ చేయడము. అట్లా ఒక 3 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. 3 ఇయర్స్ వర్క్ చేసినప్పుడు నాకు నేర్పించింది ఏంటంటే ఆ ఫీల్డ్, అనాథ పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళు అంత పెయిన్‌ఫుల్ లైఫ్ ఉన్నా కూడా గివ్ అప్ చేయకుండా, బాధపడకుండా చదువుకోవాలి, బాగుపడాలి, సొసైటీలో ఏదైనా చెయ్యాలి అని ఒక డిటర్మినేషన్ ఉంది చూడండి. నాకది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వస్తేనే మనం బాధపడిపోయి, నా జీవితంలో కష్టాలు వచ్చేసాయి, నా జీవితం ఇంతే అయిపోయింది ఇంకా అని చెప్పి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటాం. కానీ చిన్న పిల్లలండి, 5 ఇయర్స్, 4 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు లైఫ్ అంటే. అలాంటి పిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు, చనిపోయారని తెలిసి కూడా లైఫ్‌ని మేము ఇంకా స్ట్రాంగ్‌గా బ్రతకాలి, ఇంకా ఇన్స్పైరింగ్‌గా మారాలి 10 మందికి అని చెప్పి గివ్ అప్ చేయకుండా ఆ హాస్టల్ లైఫ్‌లోనే బ్రతుకుతూ, అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ, ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి లైఫ్‌లో అని చెప్పేసి వాళ్ళలో ఉన్న యాటిట్యూడ్‌ని, ఆ డిటర్మినేషన్ ఉంది చూడండి. అది చూసినప్పుడు చాలా ప్రౌడ్‌గా అనిపించేది. అండ్ వాళ్ళ కోసం నేను సర్వీస్ చేశాను ఆ 3 ఇయర్స్ అనే ఇంటెన్షనే నన్ను ఆ ఫీల్డ్‌లో చాలా ప్రౌడ్‌గా అనే ఫీలింగ్ ఇప్పించింది ఆ టైంలో. ఈ పిల్లలందరికీ సర్వీస్ చేయడం, వాళ్ళ కేస్ స్టడీస్ అంటాం జనరల్‌గా. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ స్టోరీ అంతా కూడా కేస్ స్టడీస్ అంటాం. వాళ్ళు పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ డెవలప్‌మెంట్ ఏంటి అనేది. సో ఆ కేస్ స్టడీస్ అన్నీ నేనే రాసాను పర్సనల్‌గా 130 కిడ్స్‌వి. సో వాళ్ళందరి పెయిన్‌ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా నా మైండ్‌లో ఉండేవి. ఓకే, ఇంతమందికి నేను సర్వీస్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ దొరకదు. ఎన్ని వేల కోట్లున్నా అంతమందికి సేవ చేయాలి అంటే పైనుంచి అగ్రీమెంట్ ఉండాలి, పైనుంచి పర్మిషన్ ఉండాలి దేవుడిది. అది నేను గట్టిగా నమ్ముతా. సో ఆ పిల్లలందరికీ సర్వీస్ చేయడం, అక్కడ ఆర్ఫనేజ్ హోమ్‌ని ఎలా రన్ చేయాలనే ఒక సబ్జెక్ట్‌ని నేర్చుకోవడం జరిగింది ఆ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో. ఆ తర్వాత నేను మీకు చెప్పినట్టుగా ఒక ప్లేస్‌లో ఎప్పుడు స్టిక్ అవ్వలేదు. నాకు ఇంకా ఏమన్నా లైఫ్ ఉంటుందా, ఇంకా ఎక్సైటింగ్‌గా ఏమైనా ఉందా అని తెలుసుకునే మనిషిని నేను కాబట్టి. ఆర్ఫనేజ్ హోమ్ ఓకే, సర్వీస్ సెక్టర్‌లో ఆర్ఫనేజ్ హోమ్ ఓకే నేర్చుకున్నా.
నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనే ఒక అన్వేషణ స్టార్ట్ చేశాను. ఆర్ఫనేజ్ హోమ్ తర్వాత రోడ్ల మీద పడ్డాను. లైక్ స్ట్రీట్స్లోకి వచ్చాను నేను. స్ట్రీట్స్లో చూసుకుంటే ఓన్లీ పిల్లలే కాదు, ముసలి వాళ్ళు కావచ్చు, చావు బతుకుల మధ్యలో అక్కడ రోడ్ల మీద పడుకొని ఎప్పుడు చనిపోతారో కూడా తెలీదు. ఆకలి ఉంటుందో ఒక పక్క, పట్టించుకున్నాడు ఉండడు, ఎక్కడో మూలకు పడి ఉంటారు పాపం, కొడుకులు వదిలేసి వెళ్ళిపోయింటారు వాళ్ళని. అలాంటి వాళ్ళందరినీ చూడడం. అండ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్, మనకు తెలుసు బట్టలు లేకుండా చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా తిరుగుతున్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని చూడడం. తర్వాత బ్లైండ్ వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు సిగ్నల్స్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రతి ఒక్క కేటగిరీని నేను చూడడం జరిగింది. చూసినప్పుడు ఒకటే థాట్ వచ్చింది, సరే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు కదా ఇదే పరిస్థితుల్లో, ఇంతమంది ఇన్ని కోట్ల మంది వాళ్ళని ఎవ్రీడే చూస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు ఎందుకు మారట్లేదు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి అనుకున్నాను. సో మొత్తం హైదరాబాద్లో నాకు తెలిసినంత ఒక 6 months అనుకుంటా తిరిగాను. మ్యాక్సిమం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా టార్గెట్ పెట్టుకొని ఆ మనిషితో వెళ్ళి మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళ స్టోరీస్ ఏంటి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, అండ్ వాళ్ళకి ఎవరైనా సొల్యూషన్ ఇస్తున్నారా లేదా. గవర్నమెంట్ ఉంది, ఎన్జిఓస్ ఉన్నారు, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మీడియా ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళ జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయి అనే ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ వెతకాలనుకున్నా. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడము, మీరు ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నారు, మీకు ఫ్యామిలీ లేదా, ఫ్యామిలీ ఉండి కూడా ఎందుకు ఈ రోడ్డు మీద పరిస్థితికి వచ్చారు, అండ్ మీరు ఆ పెయిన్ ఎలా ఉంటుంది మీరు రోడ్డు మీద ఉంటే. ఒక లేడీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జెంట్స్ అంటే ఎలాగోలాగ బతికేస్తారు, కానీ ఒక ఆడది రోడ్డు మీద ఉంటే మీకు తెలుసు ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంటుందో. అలాంటిది నైట్లో సికింద్రాబాద్ ప్లేస్లో మనకు తెలుసు, అక్కడ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, తాగేసిన 90% మనుషులందరూ కూడా అక్కడే చాలా అబ్యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పే పెయిన్ఫుల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మీద జరిగిన అటాక్స్ కావచ్చు, వాళ్ళ మీద జరిగిన సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే నాకు యాక్చువల్లీ ఏడుపు రాదు, బట్ చాలా డిస్టర్బ్ అయ్యామని ఆ టైంలో నేను. ఎందుకంటే ఏం చేయాలి, ఓకే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ అయిపోయారు, ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అందరు కూడా. వీళ్ళందరూ కూడా ఆ డిప్రెషన్ తట్టుకోలేక వైట్నర్ అనే ఒక డ్రగ్ ఉంటుంది, దాన్ని అడిక్ట్ అయిపోయారు అనమాట వీళ్ళు, ఆ పెయిన్ని తట్టుకోలేక. ఇక్కడున్న ఆడవాళ్ళందరూ సికింద్రాబాద్లో ఎవరైతే ఆ హోమ్లెస్ పీపుల్ ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు, ఈవెన్ ముసలోళ్ళు కావచ్చు, బాబు నాకు కొడుకున్నాడు, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఆస్తి ఉండేది, కానీ ముసలితనం వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళు లాగేసుకొని నన్ను రోడ్డు మీద పడేశారు, నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు చావే దిక్కు, నన్ను చంపేయండి అని వాళ్ళు నన్ను అడుగుతుంటే చాలా వర్స్ట్గా అనిపించేది లైఫ్ నాకు. ఎందుకంటే ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ భూమికి భారంగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు ఒక్కరు కూడా వచ్చి హెల్ప్ చేయలేదా. ఎన్జిఓస్ ఉన్నాయి, మనకు తెలుసు కొన్ని కోట్ల ఎన్జిఓస్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత మీడియా ఉంది, పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ అన్నిటికీ కారణం పబ్లికే. సో పబ్లిక్ అనుకుంటే అసలు ఒక్క సెకండ్ ఆయన లైఫ్ మొత్తం మారిపోతుంది. తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడమో, లేదా ఒక పూట అన్నం పెట్టడమో, లేదా ప్రేమగా వెళ్ళి మాట్లాడడం, ఏది చేసినా కూడా వాళ్ళకు బ్రతకాలని ఒక హోప్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఆ సపోర్ట్ ఇవ్వలేదా వాళ్ళకి, ఎమోషనల్ సపోర్ట్ అని నాకు నేనే రియలైజ్ అయ్యి, సరే తాత మీకు ఎవరు చేశారో లేదో, ఎవరు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ చేయాలో లేదో, ఎవరు మీకు ఆ ప్రేమనిచ్చాలో నాకు తెలియదు, ఈ రోజు నుంచి నేను ఉంటాను మీకు ఒక మనవడిగా, ఒక కొడుకుగా, మీరు బాధపడకండి, ఫస్ట్ ఆ మాట అనకండి, మీరు అనాథ అని, నేను మీకు ఉన్నానని చెప్పి చిన్న ధైర్యం ఇవ్వడము, అలా వెళ్ళి ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి తినిపించడము చేసేవాడిని. సో దాని ద్వారా నా ఇంటెన్షన్ ఏముండేదంటే వాళ్ళని ఆ ప్లేస్లో ఆ పరిస్థితిలో లేకుండా చేయాలి, వీళ్ళు అనాథలు కాదు, వాళ్ళకు కూడా ఒక డీసెంట్ లైఫ్ ఉంటుంది, అది నేను ఇస్తానని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రాసెస్ అది. సో వాళ్ళకి నేను తినిపించి దగ్గర అయ్యేవాడిని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సొసైటీతో విసిగేసి చనిపోవాలని అనుకున్న మనుషులు వాళ్ళకి వెళ్ళి మీరు సూక్తులు నీతులు చెప్తే ఎవ్వరు వినరాళ్ళు. మనం వెళ్ళి వాళ్ళకి ప్రేమనివ్వాలి, ఎంత వీలైతే అంత ప్రేమని ఇస్తేనే మనం వాళ్ళకి దగ్గర అవుతాం. ఆ ప్రాసెస్ నేను చేశాను అక్కడ. మెంటలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఎంత వర్స్ట్గా ఉన్న వాళ్ళు, ప్యాథటిక్గా ఉన్నా కూడా వాళ్ళని మనుషుల్లాగే ట్రీట్ చేయాలి అనుకున్నా. సాటి మనిషి మా ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే నేను ప్రేమని ఇస్తానో, వాళ్ళు ఎలా ఉన్నా కూడా అదే ప్రేమను వాళ్ళకి ఇవ్వాలనుకుని రోడ్ల మీద వెళ్ళి ఎవ్రీడే నేను ఇంట్లో కుక్ చేసుకునేవాడిని. ఒక 10-15 మెంబర్స్కి అలా కుక్ చేసుకొని వెళ్ళి ప్రేమగా తాత ఇదిగో తినండి, అమ్మమ్మ ఇదిగో తినండి. డైలీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎందుకు వస్తున్నాడు అబ్బా అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది ఫస్ట్. ఎందుకంటే చాలామంది తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేవాళ్ళు, లేదా కిడ్నీలు అమ్మేసుకునేవాళ్ళు, లేదంటే వాళ్ళు ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుకునే వాళ్ళు కూడా కుప్పలుగా ఉన్నారు ఈ వరల్డ్లో. సో ఆ భయం వాళ్ళలో స్టార్ట్ అయింది, ఎందుకు వస్తున్నాడు అబ్బా డైలీ మా దగ్గరికి అని. సో ఫైనలీ తిండి పెట్టాక వాళ్ళకి ఏదైనా దెబ్బలు ఉంటే, కాళ్ళకి పురుగులు ఉండేవి చాలామందికి, వాటన్నిటిని క్లీన్ చేసాం నేను నా టీం కలిసి. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత డీప్గా ప్రేమ ఇస్తున్నాడు, వీడికి నిజంగానే ఏదన్నా మాకు మంచి చేయాలని ఇంటెన్షన్ ఉందేమో అని వాళ్ళ నమ్మకం కలిగడం స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో
ఒక 15 మెంబర్స్ నేను రీచ్ అవ్వడము, వాళ్ళు నాకు దగ్గర అవ్వడము, వాళ్ళ కేస్ స్టడీస్ నేను తీసుకునేవాడిని. అండ్ నా మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళని లేకుండా అక్కడ చేయాలి కాబట్టి వీళ్ళకి దగ్గరయ్యే ప్రాసెస్ అది. సో తాత మీ గురించి చెప్పండి, మీ ఏజ్ ఎంత, మీరు ఎందుకు ఈ ప్రాబ్లంలో, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ మీరు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను జాయిన్ చేయాలనుకుంటే వస్తారా నాతో పాటు అని ప్రేమగా అడగడం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సర్వీస్ ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్లీ చేయకూడదు, ఇష్టం లేకుండా చేయకూడదు, వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయాలి అనుకునే ఒక సిద్ధాంతం నాది. సో వాళ్ళ ఇష్టపడేటట్టే నేను ఆ సర్వీస్ని చేసి వాళ్ళని తీసుకెళ్ళాలనేది నా ఇంటెన్షన్ ఉండేది. సో వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు దగ్గర అయ్యాను. అండ్ వాళ్ళ కేస్ స్టడీస్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసేవాడిని. అండ్ వాళ్ళ కేటగిరీస్ బట్టి ఆ హోమ్స్లో జాయిన్ చేసాం. లైక్ ఓల్డ్ ఏజ్ అంటే ఓల్డ్, చిన్నపిల్లలు అంటే ఆర్ఫనేజెస్లో, అండ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మెంటలీ హ్యాండిక్యాప్డ్ హోమ్స్లో, ఇలా రకరకాల హోమ్స్ మన వరల్డ్లోనే మనకు తెలుసు ఆ విషయం. సో ఇలా నా మెయిన్ ఇంటెన్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అనాథాల సంఖ్యని, రోడ్ల మీద ఉన్న వాళ్ళ అనాథాల సంఖ్యని తగ్గించాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ నేను వర్క్ చేసేవాడిని. అప్పుడు నాకంటూ ఒక సొంత హోమ్ లేదు, నాకంటూ అంత బడ్జెట్ లేదు, నాకంటూ ఒక ఎన్జిఓ కూడా లేదు. యాక్చువల్లీ నేను ఒక నార్మల్ పర్సన్గా లైఫ్ని స్టార్ట్ చేసా అక్కడి నుంచి. అండ్ నేను ఒక సోషల్ వర్కర్ అనే ఫీలింగ్ కూడా నాకు అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఓకే, వీళ్ళు కనిపిస్తున్నారు ఈ ప్రాబ్లంలో, వాళ్ళు ఉండకుండా ఆ ప్రాబ్లంలో లేకుండా చేయాలి, అదొకటే ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన జర్నీ. అలా ఈ కేటగిరీస్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం, అది ఒక స్టెప్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫుడ్. ఓకే, ఆకలితో చాలామంది చనిపోతున్నారు సిటీలో అనేది మనకు తెలుసు. ఈవెన్ వరల్డ్లో కూడా చాలామంది చనిపోతున్నారు డైలీ అని ఎక్కడో గూగుల్లో చదవడము, ఫేస్బుక్లో వీడియోలు వస్తే అబ్బా అయ్యో అనుకొని బాధపడడం తప్ప మనం ఏం చేసేవాళ్ళం కాదు. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఆ ఎమోషన్స్ చూపించేసి పక్కకి వెళ్ళిపోయే మనుషులో నేను కూడా ఒకటి అయ్యేవాడిని ఇంతకుముందు. కానీ అది నేను అవ్వకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని గుప్పెడి బియ్యం అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు డొనేషన్స్ కోసం అడిగితే ఎవరు రెస్పాండ్ కూడా కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనేషన్స్ అడగకూడదు, మనం డొనేషన్స్ అడగకుండా ఇండియాలో ఎలా సర్వీస్ చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయిన జర్నీ ఇది. సో గుప్పెడి బియ్యం మనకు తెలుసు, బియ్యం పాతకాలం నుంచి చాలామంది బియ్యం అనేది ఇంటికి ఎవరు వచ్చినా కూడా బియ్యం ఇచ్చి పంపించేవాళ్ళు. సో బియ్యంతో ఎందుకు ట్రై చేయకూడదు, మనకు కావాల్సింది అన్నం పెట్టాలి కదా. సో అన్నం పెట్టడానికి బియ్యం ఇస్తే సరిపోతుంది, వెజిటబుల్స్ మనం ఎలాగో కొనుక్కుందాం అని చెప్పేసి బియ్యం ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఆ ఏరియాకి వెళ్ళి నేను నా టీం కలిసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. మీరు ఇచ్చే గుప్పెడి బియ్యంకున్న పవర్ ఏంటి, ఆ గుప్పెడి బియ్యం వల్ల ఎంతమంది ఆకలిని తీర్చచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సో వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చింది. సరే మనం డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళు మోసం చేస్తారా నిజం చెప్తున్నారా పక్కన పెడితే, జస్ట్ మన ఇంట్లో బియ్యం ఇస్తున్నాం, సో బియ్యం ఇచ్చేద్దాం అని చెప్పేసి అలా మోటివేట్ అయ్యారు జనాలందరూ. సో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం సోమాజిగూడలో. ఆ ఏరియాకి వెళ్ళి ఒక 100 kgs ఆఫ్ బియ్యం ఫస్ట్ డే మాకు వచ్చింది, ఇప్పుడు గుర్తుంది నాకు. సో ఆ 100 kgs కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కావాల్సినంత మందికి ఫుడ్ పెట్టగలిగాం. సో ఎవ్రీ సండే ఈవెంట్స్ చేసేవాళ్ళం అప్పుడు. లైక్ 50 మందికి, 90 మందికి, 100 మందికి ఫుడ్ పెట్టేవాళ్ళం. ఈ 100 kgs ఎప్పుడైతే వచ్చాయో 200 మెంబర్స్కి పెడదామనే ఇంటెన్షన్ స్టార్ట్ అయింది. సో 100 నుంచి 200 అవ్వడం. ఆ ఏరియాలో మేము ఈవెంట్ చేసినప్పుడు ఫొటోస్ తీసుకునేవాళ్ళం. సో దట్ వీళ్ళు నమ్మాలి, వీళ్ళు ఇచ్చిన గుప్పెడి బియ్యం నిజంగా ఎక్కడ రీచ్ అవుతుంది అండ్ ఎంతమంది లాభపడుతున్నారు దానివల్ల, ఎంతమంది ఆకలి తీరుస్తుంది వాళ్ళు ఇచ్చిన చిన్న హెల్ప్ కూడా అని చెప్పి తెలియజేయాలని అక్కడున్న ఫొటోస్ తీసుకొని వాళ్ళకి చూపించేవాళ్ళం. ఇదిగో మీరు ఇచ్చిన గుప్పెడి బియ్యం వల్ల ఇంతమందికి మేము రీచ్ అయ్యి ఫుడ్ పెట్టగలిగాము. సో మీరు ఇంకా ఎక్కువ ఇచ్చారంటే క్వాంటిటీ, ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేద్దాం అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. సో వాళ్ళు మాకు అవసరం లేకపోయినా ఈ ఫొటోస్ అన్ని తీసి చూపిస్తున్నాడు అబ్బాయి, వాళ్ళ టీం నిజంగా కష్టపడుతున్నారు, వీళ్ళ డబ్బుల కోసం వచ్చిన మనుషులు కాదు అనేసి ఒక క్లారిటీ ఇచ్చాను వాళ్ళకి. సో అప్పటి నుంచి నమ్మకం స్టార్ట్ అయింది. వాళ్ళు ఎవరైతే గుప్పెడి బియ్యం ఇచ్చేవాళ్ళో వాళ్ళు బిందెల్లో, చాటల్లో, లేకపోతే మూటల్లో తీసుకొచ్చి మాకు బియ్యం ఇవ్వడం స్టార్ట్ అయ్యారు. 100 kgs కాస్త 500 kgs అండ్ 1000 kgs అలా టన్నుల కొద్దీ స్టార్ట్ అయిందనమాట బియ్యం అని. దాంట్లో మాకు వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే రకరకాల బియ్యం మిక్స్ అయిపోయేవి. లైక్ రేషన్ బియ్యం కావచ్చు, నార్మల్ సోనా మసూరా కావచ్చు, బాస్మతి, ఇవన్నీ మిక్స్ అయిపోయినప్పుడు చాలా కష్టం అనిపించేది. బట్ లక్లీ నాకు మంచి టీం ఉండేది. సో వాళ్ళందరం మేమంతా కూర్చొని సెగ్రిగేట్ చేసుకొని అవన్నీ కూడా కుక్ చేసి ఎప్పుడైతే 100 మెంబర్స్కి మేము పెట్టేవాళ్ళం అక్కడి నుంచి ఒక 500 మెంబర్స్ రీచ్ అవ్వగలిగాము అప్పుడు మేము. సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, పెద్దదిగా చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో మాత్రమే కాదు ఆకలితో ఉండేవాళ్ళు, భూమి మీద ప్రతి చోట ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చాలి అనే ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక నార్మల్ పర్సన్గా నేను చేయలేను, నాకు ఒక టీం ఉండాలి, ఒక డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పేసి అర్థమైంది. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అంటే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి. సో సర్వ్ నిడి అనేది నేను యాక్చువల్లీ పేరు ఎప్పుడు అనుకోలేదు ఇలా పెట్టాలి, ఆ పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టాలని. వర్క్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా. ఈ వర్క్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా, పేరుదేముంది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ వర్క్ చూసేగా జనాలు కనెక్ట్ అవుతారు నాకు, కానీ వర్క్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసి ఏదో గూగుల్ అలా నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉంటే సర్వ్ ద నీడీ అని పెడదాం అనుకున్నా యాక్చువల్లీ.
ఆ సర్వ్ ద నీడీ ఆల్రెడీ వేరే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తున్నారు. సో ఇట్లా కాదు మనం కొత్త నేమ్ పెడదాము అని చెప్పేసి సర్వ్ నీడీ, అంటే నేను చేయబోయే వర్క్ కూడా అదే కదా, సర్వింగ్ ది నీడీ. సో అదే పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ రోజు నుంచి సర్వ్ నీడీ అనే ఒక వర్డ్ తీసేసుకొని మైండ్లో రిజిస్ట్రేషన్ చేయించేసి ఒక బోర్డ్ మెంబర్ స్ట్రక్చర్ పెట్టేసుకొని ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ వేలో స్టార్ట్ చేశాను. సరే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చింది, ఆర్గనైజేషన్ రెడీ అయింది, ఏం చేయాలి సొసైటీకి? సరే ఫుడ్ పెడుతున్నాము, ఓకే బాగుంది, ఫుడ్ మీద పనిచేస్తున్నాము అండ్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నాము, రెస్క్యూ ఆపరేషన్స్ అంటాం యాక్చువల్లీ వాటిని. రోడ్ మీద నుంచి తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసే ప్రాసెస్ని రెస్క్యూ ఆపరేషన్స్ అంటాం. సో ఈ చేస్తున్నాం బాగుంది, అంటే అనాథల సంఖ్యను తగ్గిస్తున్నావు బాగుంది, ఆకలిని కూడా నువ్వు కొంతవరకు సాల్వ్ చేస్తున్నావు బాగుంది, కానీ వేరే స్టేట్స్లో వేరే ప్లేసెస్లో కూడా ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తావు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే సీరియస్గా తీసుకుందాం అని చెప్పేసి మా పేజ్ని ఎవరైతే ఫాలో అయ్యే వాళ్ళో డెడికేటెడ్గా వాలంటీర్స్ కావచ్చు లేదా వ్యూవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అన్న నేను కూడా చేస్తాను మా సిటీలో, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, అది మీరు ఇచ్చారంటే నేను కూడా ఇక్కడ చేస్తాను మా సిటీలో అని చెప్పినప్పుడు ఈ థాట్ క్రియేట్ అయింది. సరే మనం డైరెక్ట్గా వెళ్ళి ఇండియాలో మొత్తం చేయలేం కదా, కనీసం నాలాగా థాట్స్ ఉండే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళంతా హెల్ప్ చేస్తే వాళ్ళే అక్కడ ఆకలిని కొంతవరకు తగ్గిస్తారని చెప్పేసి స్పాన్సర్స్ని ఇక్కడ నుంచి రేజ్ చేసేవాడిని. లైక్ మేము యాక్టివిటీస్ పెంచడం స్టార్ట్ చేసాం, లైక్ ఓన్లీ ఫుడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కాకుండా నేను ఎడ్యుకేషన్ మీద బాల్ శిక్ష అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. ఎడ్యుకేషన్ అంటే స్లమ్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆ టైంలో లైక్ 2014 గురించి చెప్తున్నా, ఇప్పుడు అంటే గవర్నమెంట్ రియాక్ట్ అయింది, అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు బాగుంది, కానీ అప్పుడు చాలామంది అసలు స్లమ్స్లో అలాగే ఉండిపోయేవాళ్ళు పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళకుండా. సో వాళ్ళకి మేమే వెళ్ళి ఒక స్కూల్ సెటప్ చేసేసి అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడము, బేసిక్ నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతూ ఉండేది. అండ్ ఇది కాకుండా గ్రీన్ బుక్ అనే ప్రాజెక్టు, అంటే సిటీలో ఉన్న చెత్త కాగితాలు చెత్త ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అందరికీ అది చెత్తగా కనిపిస్తుంది, కానీ దానివల్ల వచ్చిన లాభాలు నేను మీకు చెప్తాను. ఆ గ్రీన్ బుక్లో మేము చేసింది ఏంటంటే చెత్త మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందన్నమాట, అక్కడ ఆ ప్లాంట్కి పంపించేస్తే వాళ్ళు రీసైక్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఆ చెత్త కాగితాలను కూడా కొత్త నోట్బుక్స్గా మారుస్తారు. ఆ నోట్బుక్స్ని మేము తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా డొనేట్ చేసేవాళ్ళం. సో ఇక్కడ ఎక్కడ మనం మనీ పెట్టట్లేదు, జస్ట్ మనం టైం పెడుతున్నాం, కానీ ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెత్త తీసుకెళ్ళి డంప్లో వేయకుండా దాన్ని ఆల్రెడీ కాపాడి రీయూజ్ చేస్తున్నాం అనమాట, దాన్ని మళ్ళీ కొత్త నోట్బుక్స్గా ఎడ్యుకేషన్ పార్ట్లో. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేశారు అండ్ ఎవరికైనా కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ అది. సో దాన్ని మేము ఒక 1-2 years చేసాం, కానీ దాని తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము, ఎందుకంటే దీనికి ప్రాపర్ బడ్జెట్ ఉండాలి, ఎందుకంటే పెద్ద వెహికల్స్ ఉండాలి తీసుకెళ్ళడానికి చెత్తని, అండ్ టీమ్ ఉండాలి, డెడికేటెడ్ టీమ్ ఎవ్రీడే. మీకు తెలుసు సిటీలో మేము ఫ్రీగా చెత్తను తీసుకుంటున్నామంటే ఎంతమంది కాల్ చేస్తారని మీకు అందరికీ తెలుసు. సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వలేక రోజుకి 100-200 కాల్స్ వస్తుంటే మేము మిగతా ప్రాజెక్ట్స్ చేసుకోవాలా, ఈ కలెక్ట్ చేసుకోవాలా అని ఒక బాధలు మాకు స్టార్ట్ అయినాయి. సో ఇట్లా కాదు, ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత మనం ప్రాపర్గా బడ్జెట్ మనకు వస్తున్నప్పుడు, లేదంటే మంత్లీ సపోర్ట్ ఎవరైనా చేయగలిగే స్పాన్సర్స్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ని సిన్సియర్గా డెడికేటెడ్గా చేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో మళ్ళీ మేము అనుకొని కొంచెం పక్కకు పెట్టాం ఆ ప్రాజెక్ట్ని. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. ఫార్మర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఫార్మర్స్ కావచ్చు, సోల్జర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను వాళ్ళకి. సో రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు, వాళ్ళ పెయిన్ని కూడా తీసుకొని ఎలా ఉంటుంది అని ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ ఫీలింగ్ని. సో మహర్షి మూవీ కంటే ముందు యాక్చువల్లీ 1 year ముందు మేము ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం. నాకు ఎలా అయితే ఎన్జిఓ గురించి జీరో తెలుసో, అలాగే ఆ ఫార్మింగ్ గురించి నాకు ఏమీ తెలియదు. యాక్చువల్లీ తాత వాళ్ళు చేస్తుంటే చూసామని చిన్నప్పుడు, కానీ ఏంటి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. కానీ ఇంటెన్షన్ ఒకటే ఉండేది, అందరూ ఈ కల్తీవి తిని తొందరగా చనిపోతున్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కనీసం ఈ హోమ్స్లో ఎవరైతే పిల్లలు ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిజంగా డిజర్వ్ అవుతారో మనం వెళ్ళి కొనుక్కోగలం, షాప్స్లో ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నీ వెళ్ళి కొనుక్కోగలం, కానీ వాళ్ళకి ఎవరు ఇస్తారు? వాళ్ళకి పెట్టిందే తింటారు, అలాగే ఉంటారు, వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా చేద్దామని ఇంటెన్షన్ వచ్చినప్పుడు సరే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దాంట్లో పండించే ప్రతి ఒక్క కూరగాయ, ప్రతి ఒక్క ఫ్రూట్ కావచ్చు వాళ్ళకి చెందాలి, ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీగా తిని హెల్తీగా ఉండాలనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసాం ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా కష్టమైన విషయం అని నాకు తర్వాత అర్థమైంది, ఎందుకంటే చేతులు బొబ్బలెక్కిపోయేవి, రక్తాలు వచ్చేవి మొత్తం అవి దున్నేటప్పుడు మట్టిని. అండ్ మేమే మొత్తం నేర్చుకొని యూనివర్సిటీకి వెళ్ళి, అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకొని వాళ్ళ సపోర్ట్తో ప్రతి ఒక్కటి చేసామన్నమాట. లైక్ మేము మహర్షి సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది అవన్నీ చేస్తూ ఉంటే. సో 1 year కష్టం, 1 year తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది. లైక్ వెజిటబుల్స్ కావచ్చు, మేము అనుకున్న దానికంటే డబల్ వెజిటబుల్స్ గ్రో అయ్యాయి. అండ్ మేము నాకు తెలిసి ఈజీగా ఒక 5 to 10 tons ఆఫ్ వెజిటబుల్స్ని ఫ్రీగా డొనేట్ చేసాం మొత్తం సిటీలో ఉన్న మ్యాక్సిమం ఆర్ఫనేజెస్లో అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో. అండ్ దానికి ఒక చిన్న కాన్సెప్ట్ని కూడా పెట్టాం అప్పుడు.
బాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి పబ్లిక్ని మోటివేట్ చేయాలి, పబ్లిక్ని ఇన్స్పైర్ చేయాలని చెప్పి బాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసి ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ కూడా బుట్టలో పెట్టి వాటిని ప్యాక్ చేసి స్పాన్సర్స్ నేమ్ దాని మీద స్టిక్ చేసి వాళ్ళు ఎవరైనా సెలబ్రేషన్స్ ఉంటే, వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఉంటే, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీస్ ఉంటే వాటి మీద రాసి వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఈ మొత్తం బాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పేసి వాటిని మేము ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఆర్ఫనేజెస్లో. సో ఇక్కడ పబ్లిక్ మోటివేట్ అవుతున్నారు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాభపడుతున్నారు. ఈవెన్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి. సో అందుకని ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఒక 2 years కష్టపడ్డాం దాని మీద. 2 years కష్టపడ్డాక రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలామంది అప్రిషియేట్ చేయడము, చాలామంది స్పాన్సర్స్ ముందుకు రావడము, గౌతమ్ మేము కూడా స్పాన్సర్ చేస్తాము, ఆర్గానిక్ వెజిటబుల్స్ ఈవెన్ మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా దొరకవు మా ఇంటి దగ్గర అని స్టార్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా సరే అన్నిటికీ సపోర్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అది లేకపోతే మనం వెళ్ళలేం ముందుకు. ఆ సపోర్ట్ తక్కువ అయిపోయి కోవిడ్ టైంలో కొంచెం ఇష్యూస్ రావడం, చాలామందికి జాబ్స్ లేకపోవడం, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేకపోవడం, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మేము పక్కకు పెట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ నా డ్రీమ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ చేయాలి ఇండియాకి అండ్ చాలామందికి హెల్త్ ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి. కానీ సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ నేను చేస్తాను. ఒకవేళ ఈ వీడియో చూసారు మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అండ్ అన్నిటికంటే బాగా ఇష్టమైన ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్న ఒక ప్రాజెక్ట్ ఉందండి. అది లాస్ట్ రిచువల్స్ ఫర్ ఆర్ఫన్ డెడ్ బాడీస్. నేను డెడ్ బాడీ అని పిలవను, యాక్చువల్లీ దేహాలు లేదా దైవం అనుకుంటా, ఎందుకంటే దేవుళ్ళలాగా నేను ట్రీట్ చేస్తాను వాటిని అన్నింటినీ కూడా. నేను ఏదో సర్వీస్ చేయడానికి ఈ ఫీల్డ్లోకి రాలేదు. ఈ మొత్తం వీడియోలో నేను చెప్పదలిచింది ఏంటంటే మనం ఎవరు కూడా సర్వీస్ చేయట్లేదు, జస్ట్ మన సాటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇస్తే మనం మనుషులు అని తెలుస్తుంది అంతే మనకు. మీకు చెప్పాను కదా, లైక్ ఒక మనిషిగా ఎలా బ్రతకాలి అని నేర్చుకోవడానికి ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను. సో ఇవన్నీ కూడా నేను చేసే సర్వీస్ అన్నీ కూడా మనిషిలాగా ఎలా బ్రతకచ్చు అని నాకు నేను ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకుంటూ ఇంకా 10 మందికి నేర్పించే ప్రాసెస్ ఇదంతా కూడా. సో లాస్ట్ రిచువల్స్ వచ్చినప్పుడు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చనిపోతే నేను ఫస్ట్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అంత భయం వేసేది స్టార్టింగ్లో. అలాంటి మనిషిని నేను ఏం చేయాలి? సరే సిటీలో చాలామంది అనాథలుగా చనిపోతున్నారు, చాలామంది చనిపోతే పక్కకు పడేసి అసలు మనిషిలాగా కూడా ట్రీట్ చేయకుండా ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తున్నారు. అసలు మనిషికి రెస్పెక్ట్ లేదా? వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఓల్డేజ్ హోమ్స్లో ఉండేవాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకులు వదిలేసి బాధల్లో బతుకుతూ పెయిన్తోనే చనిపోతారు. రోడ్ల మీద ఎంతమంది చనిపోతుంటారు ఆరోగ్యం సమస్య వల్ల. సో వీళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు ఒక పెయిన్ ఉంటుందండి లైఫ్లో. మేము బ్రతికినంత కాలం అనాథలుగా బ్రతికాము, ఇంత పెయిన్తో బ్రతికాము, ఇంతమంది బ్రతుకుంటే మేము అనాథలుగా ఎందుకు బ్రతికాము? ఇంకొకసారి జన్మంటూ ఉంటే మనిషిలాగా పుట్టకూడదు, కనీసం కుక్కలాగా పుట్టినా కనీసం బాగా చూసుకుంటున్నారు ఈ సొసైటీలో, మనిషిలాగా మాత్రం బ్రతకూడదని ఒక పెయిన్ఫుల్ లైన్ నాకు ఒక అతను చెప్పాడు. యాక్చువల్లీ ఆయన చనిపోయే ముందు కొన్ని వీక్స్ బ్యాక్ నేను ఫుడ్ పెట్టడానికి వెళ్తే, బాబు నేను పడిన బాధలు అన్నీ కావు, నాకు ఎంతమంది బ్రతుకున్నా కూడా ఎవరు నా దగ్గరికి రాలేదు, ప్రేమగా పట్టించుకోలేదు, ఎందుకు బ్రతకాలి నేను, ఇంకా చంపేయమని చెప్పి దేవుడిని అని చెప్పి నన్ను అడుగుతుంటే, ఆ పెయిన్ఫుల్ స్టోరీని నేను వింటుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు. ఆయనకి ఏదో ఒకటి చేయాలన్న ఇంటెన్షన్ ఉంది, కానీ ఏం చేయాలి? చనిపోతున్నాడు ఆ మనిషి, ఆరోగ్యం మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. మేబీ ఒక 1 year బ్యాక్ నేను ఆయన కలిసింటే బతికించగలిగేవాడినేమో. సో అప్పుడే ఒక థాట్ వచ్చింది, అరే ఇంతమంది చనిపోయే ముందు కనీసం వాళ్ళకి ఒక షెల్టర్ హోమ్ కట్టాలి, ఒక ఓల్డేజ్ హోమ్ కట్టి, ఒక షెల్టర్ హోమ్ కట్టి, వాళ్ళు లాస్ట్ మూమెంట్స్ ఒక 4 రోజులు బ్రతికినా, 4 సంవత్సరాలు బ్రతికినా, బతికాంరా హ్యాపీగా అని చెప్పి వాళ్ళ ఆత్మ చెప్పుకోవాలని చెప్పేసి ఒక ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో నేను రోడ్ల మీదకి వెళ్ళడం, వాళ్ళందరినీ రెస్క్యూస్ చేయడము, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు మన సర్వీసెస్ చూసినప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, గౌతమ్ ఇదిగో ఓల్డేజ్ హోమ్, ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు రోడ్ మీద, వాళ్ళని తీసుకెళ్ళండి, లేదా మేము తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తాము. సో ఇలా వాళ్ళు వచ్చి జాయిన్ చేయడము, ఫేస్బుక్లో ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళు వచ్చి జాయిన్ చేయడము, మేము వెళ్ళి రెస్క్యూలు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నింది. సో ఆ హోమ్లో ఆల్మోస్ట్ ఒక 30 members వరకు మన ఓల్డేజ్ హోమ్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళందరూ కూడా ఆ లాస్ట్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి లైఫ్లో అని చెప్పేసి మ్యాక్సిమం ఎంత మంచిగా చూసుకోగలమో అంత చూసుకున్నాము. 2 years అయింది మన ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేసి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లల కోసం కూడా ఒక ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేశాను నేను. దాంట్లో అన్ని రకాల కేటగిరీస్, అన్ని మతాల పిల్లలు అందరు కూడా అక్కడ ఉన్నారు. ఒకటే ఇంటెన్షన్ అండి, మతాలు, కేటగిరీసు, రిలీజియన్స్ నేను నమ్మను. నాకు తెలిసిన మతం ఒకటే, మానవత్వం మాత్రమే. అండ్ మనం పుట్టినప్పుడు అలాగే పుట్టాము, చనిపోయిన తర్వాత కూడా ఆ మతమే మనకు తోడుగా వస్తుంది, మానవత్వం మాత్రమే. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటెన్షన్తో ఈ జర్నీ నేను స్టార్ట్ చేశాను. హ్యూమానిటీ ఈజ్ మై ఓన్లీ రిలీజన్ అనే ఇంటెన్షన్తో అక్కడ ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేసి, ఓల్డేజ్ హోమ్ కూడా స్టార్ట్ చేసి, ఇంతకుముందు మాకు సపరేట్గా ఉండేవి 2 కూడా, లైక్ పిల్లల హోమ్ ఒక చోట, పెద్దవాళ్ళ హోమ్ ఇంకొక చోట. సో నాకు అది నచ్చేది కాదు. నాకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరిని కలపాలి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని ప్రపంచానికి చూపించాలి.
అనాథ ఆశ్రమాలు కదా ఇవన్నీ. ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. కుటుంబం ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్‌లో. ఎంతోమంది ప్రతి ఒక్కరం కష్టపడతాం లైఫ్‌లో డిప్రెషన్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక హోమ్‌కెళ్తే మన ప్రాబ్లమ్స్‌ని మర్చిపోవాలి. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలి గానీ, అక్కడికెళ్ళి వాళ్ళ మీద సానుభూతి చూపించడం, అయ్యో! మీకెవరు లేరే అని చెప్పి బాధను చూపించాలని నాకు ఇంటెన్షన్ కాదు. ఎవరొచ్చినా గూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని వీళ్ళు మర్చిపెట్టేట్టు చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌తో అనేది అలాంటి ఒక హోమ్‌ని క్రియేట్ చేయాలి అనుకునేవాడిని. కానీ అది ఎంత కష్టమైన పని అనేది ఈ జర్నీలో వచ్చాక అర్థమైంది నాకు. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేసేవాళ్ళు. ఇట్లా 2 హోమ్స్ పెట్టకూడదు. ఇంత లెంగ్త్‌లో పెట్టకూడదు. ఇంత కేటగరీస్‌ని మిక్స్ చేయకూడదు. ఎందుకంటే చాలా వరకు ఇష్యూస్ జరిగాయి వేరే హోమ్స్. సెక్షువల్ అబ్యూస్ కావచ్చు. అంటే ముసలి వాళ్ళు పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం, సెక్షువల్ అబ్యూస్ చేయడం ఇవన్నీ జరిగాయి ఇంతకుముందు పాస్ట్‌లో. వాటిని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు మీరు ఇద్దరిని కలపకూడదని చెప్పడము. అండ్ మేము గవర్నమెంట్ చుట్టూ, ప్రోగ్రామ్స్ చుట్టూ, డిపార్ట్మెంట్ చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ మాకు ల్యాండ్ ఇవ్వండి గవర్నమెంట్ ల్యాండు. దీంట్లో మేము కనీసం 1000 మందిని ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం పెట్టేసి అక్కడ. మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఒక ల్యాండ్ ఇస్తే 1 ఎకర్ ల్యాండ్ 1000 మంది మన సిటీలో ఉన్న మాక్సిమం జెన్యూన్ హోమ్‌లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ ఔట్ చేసి ఈ సిటీని నేను హంగర్ ఫ్రీ అండ్ ఆర్ఫన్‌లెస్ సిటీ చేయాలనుకుంటున్నా. సో ఆర్ఫన్‌లెస్ సిటీ చేయాలంటే నాకు ఒక ప్లేస్ కావాలి. వీళ్ళందరికీ నేను ఒక లైఫ్ ఇవ్వాలి అంటే ఒక ప్లేస్ ఇవ్వండి. స్టాఫు, బడ్జెట్ నేను చూసుకుంటే నా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ అయితా. నాకు జస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి. కొన్ని వేల ఎకరాలు ఖాళీగా పడి ఉన్నాయి సిటీలో. ఒక ఎకరం నాకు సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో సిటీలో ఎక్కడిచ్చినా కూడా ఆ 1000 మందిని 2000 మంది జెన్యూన్ పీపుల్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫేక్ పీపుల్ ఉన్నారు. అందరూ కూడా డబ్బుల కోసం మాత్రమే రోడ్ల మీద ఉన్నారు. మీకు తెలుసు ఆ విషయం పచ్చిగా. సో వీళ్ళందరిని కూడా గ్యాదర్ చేసుకొని జెన్యూన్ పీపుల్‌ని హోమ్‌లో పెట్టి వాళ్ళు ఉన్నంత కాలం బాగా చూసుకుంటే ఈ సిటీలో నిజంగా జెన్యూన్ పీపుల్ ఎవరు కూడా హోమ్‌లెస్ పీపుల్ ఉండరు. అది అందరికి తెలిసిన విషయం. మిగతా ఫేక్ పీపుల్ అంటారా వరల్డ్‌లో వాళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్ళే. వాళ్ళకి కూడా ఒక సొల్యూషన్ ఉంది. చాలామంది అంటారు వాళ్ళు అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు. ఎట్లా ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది అని. దానికి చిన్న సొల్యూషన్ అండి. ప్రాబ్లమే మనమే కదా! ఇప్పుడు మనము రోడ్డు మీదకెళ్తే ఒక పర్సన్ మన దగ్గర బెగ్ చేసుకుంటూ వస్తే మనమే కదా డబ్బులు ఇస్తున్నాము. ఆ టైంలో ఒకసారి ఆలోచించండి. వీడికి డబ్బులు ఇయ్యకూడదు. వాడి అవసరం తీర్చాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆకలి అన్నారనుకోండి. డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తాడో మనకు తెలీదు. మనం ఆ సెకండ్‌లో వెళ్ళిపోతాం ఇంటికి. కానీ నెక్స్ట్ వాడు ఏం చేస్తాడో తెలీదు. తాగుతాడా? లేకపోతే డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడా? ఇంకా దేనికైనా ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి వాడుతున్నాడా అనేది. కానీ మీరు ఫుడ్ కావాలన్నప్పుడు ఫుడ్డే పెట్టండి వాళ్ళకి. లేదా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది. వాళ్ళ పేర్లు చెప్పుకొని డబ్బులు తీసుకుంటా ఉంటారు. లైక్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పేరు మీద లేదా ఏదైనా డిజబిలిటీ మీద. సో వాళ్ళకి ఏదైనా ఆపరేషన్‌కి హెల్ప్ చేయండి. లేదంటే ఆ ఫిజికల్ నీడ్‌కి హెల్ప్ చేయండి వాళ్ళకి. ఓకే. ఇది వీళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది. దీనికి మనం సపోర్ట్ చేద్దాము అండి. ఎడ్యుకేషన్ కావాలి అనుకోండి. ఎడ్యుకేషన్ స్కూల్‌లో జాయిన్ చేయండి తీసుకెళ్ళి. లేదా స్కూల్‌కి సపోర్ట్ చేయండి. దానివల్ల సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు ఒక్కసారి జనాలకి వస్తున్నాయి రోడ్ల మీద అని తెలిస్తే ఎవరైనా వస్తాడు అడుగుతున్నది. ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ అది. జస్ట్ ఏంటంటే మనలో ఉన్న డిగ్నిటీని పక్కన పెడితే డబ్బులు వస్తూనే ఉంటాయి. రూ. 1000, 2000, 3000 మినిమమ్ వస్తాయి ఎవ్రీ డే ఎవరికైనా బెగ్గింగ్ చేసుకుంటే. సో మనమే తప్పు చేస్తున్నాం. పబ్లిక్ తప్పు చేస్తున్నాం ఇక్కడ. సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించి ఆ డబ్బు ఇవ్వడం మానేశారంటే కంట్రీలో జెన్యూన్‌గా ఉన్న హోమ్‌లెస్ పీపుల్ రోడ్డు మీద కనిపిస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి మనం షెల్టర్ హోమ్‌లో పెట్టేసామంటే ఈ కంట్రీలో ఎవ్వరు కూడా అనాథలుగా నిజంగా బ్రతకరు. సో ఇలాంటి ఒక ఇంటెన్షన్ నుంచే ఆ హోమ్స్ పెట్టడము. తర్వాత వీళ్ళని నేను ఎలాగైనా ఒక ఫ్యామిలీగా కలపాలి అని ఒక ఇంటెన్షన్‌తో మేము మా టీమ్ కలిసి ఒక 5 ఇయర్స్ తిరిగాం మొత్తం గూడా. చెప్పులరిగిపోయినాయి గానీ మాకు సొల్యూషన్ మాత్రం రాలేదు. ఫైనల్లీ ఇట్లా గాదు. మనకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది పబ్లికే. సో పబ్లిక్‌నే మళ్ళీ పబ్లిక్ మీదే డిపెండ్ అయ్యి పబ్లిక్‌ని రిక్వెస్ట్ చేద్దాము. పబ్లిక్ సపోర్ట్ చేస్తుందనే గుడ్డి నమ్మకంతోనే ఈ జర్నీని స్టార్ట్ చేసి ఒక 1.5 ఇయర్ అయింది. మేము చిన్న పిల్లలది, పెద్దవాళ్ళది లీజ్‌కి తీసుకొని ఒక ప్లేస్‌ని మాకు తెలుసు డెఫినెట్లీ అది బర్డెన్ అవుతుంది రెంట్ మాకు. ఇట్స్ బీన్ 2 ఇయర్స్ అనుకుంటా. 70,000 పర్ మంత్ మేము దానికి కట్టాలా ఆ లీజ్ తీసుకున్న ఒక హోమ్‌కి. 4 సెక్షన్స్‌గా దాన్ని డివైడ్ చేసాము. ఫస్ట్ వచ్చేసి గర్ల్స్ హోమ్, మధ్యలో వచ్చి లేడీస్ ఓల్డ్ ఏజ్ హోమ్, ఇంకొక థర్డ్‌ది వచ్చేసి బాయ్స్ హోమ్ అండ్ లాస్ట్ వచ్చి జెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ నాలుగిటికి కలిపి రూ. 70,000 ఓన్లీ రెంట్‌కే వెళ్తుంది. అండ్ సరే ఇట్లా కాదు డబ్బుల గురించి పక్కన పెడదాం. ఎలాగైనా ఈ కాన్సెప్ట్‌ని చూపించాలి. ఎవ్వరు మన హోమ్‌కి వచ్చినా వాళ్ళ బాధల్ని మర్చిపోవాలి. అండ్ హోమ్ అంటే ఇలా ఉంటుంది. ఒక కుటుంబంలాగా ఉండాలి. ఇది ఒక షెల్టర్ హోము, ఆర్ఫనేజ్ హోమ్ కాదురా బాబు. అక్కడికి వెళ్తే నేను నా బాధలు మర్చిపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కదా హోమ్ అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని చెప్పేసి అంత స్ట్రెస్‌ని తీసుకున్నాం మేము 1 ఇయర్. అది కూడా కోవిడ్ టైంలో కరెక్ట్‌గా. ఎందుకంటే కోవిడ్ టైంలో ఫండ్స్ అనేది మీకు తెలుసు ఎంత హారిబుల్‌గా ఉంటుంది మా సిచ్యువేషన్ అని. లక్కీలీ ఏంటంటే నేను చేసిన ఈ 6-7 ఇయర్స్ సర్వీసెస్ చూసారు జనాలు. నాకు కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వలన ఈ హోమ్‌ని కన్స్ట్రక్ట్ చేసి
మాటలే కాదు గౌతమ్ చెప్పేది రియాలిటీలో కూడా చేసి చూపించాడని చెప్పేసి ఫైనలీ 5 ఇయర్స్ తర్వాత సక్సెస్ అయ్యాము. ఎవరి సపోర్ట్ లేకుండా. అండ్ ఓన్లీ పబ్లికే సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మాటలు చెప్పారు, లైక్ మేము చేస్తాము, మేము చూస్తాము, కానీ రియాలిటీలో ఎప్పుడు జరగలేదు. సో ఫైనలీ ఎవరైతే నమ్ముకున్నానో పబ్లిక్ వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఆ హోమ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే అందరూ కూడా హ్యాపీగా రావచ్చు. అండ్ మీలో ఉన్న బాధలు మర్చిపోయి వాళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని తీసుకొని ఇంటికి వెళ్ళి పాజిటివ్గా బతకచ్చు. అండ్ ఈ ప్రాసెస్లోనే మీకు చెప్పాను కదా లాస్ట్ రిచువల్స్ అని, ఆ ప్రాజెక్ట్ నేను ఎందుకు తీసుకున్న ఇనిషియేటివ్ అని. సో అలా చాలామంది చనిపోవడము, ఒక వస్తువులాగా వాళ్ళని ట్రీట్ చేయడము, వాళ్ళకు ఒక బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోతుంటే చాలా బాధ, కోపం రెండూ వచ్చేవి. కానీ నేను క్వశ్చన్ వేసుకున్నా, ఓకే అందరిని తిడుతున్నా బాగుంది, కానీ నేనేం చేస్తున్నా వాళ్ళ కోసం అని క్వశ్చన్ వచ్చినప్పుడు నా మీద సిగ్గేసింది. నేనేం చేయట్లేదు కాబట్టి నాకు అనే హక్కు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని. నేను ఏదైనా చేశాక మాట్లాడడం చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా. నేను జాయిన్ చేసిన ఒక పర్సన్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చనిపోయారు అప్పుడు. సో ఆయన చనిపోయినప్పుడు నాకు ఏం చేయాలో ప్రాసెస్ తెలీదు. అంటే లెటర్ తీసుకోవాలా, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఏం చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ నా లైఫ్లో అది. సో గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే, మేము కాల్ చేసినప్పుడు, సార్ మీరు పోలీస్ లెటర్ కావాలి, పోలీస్ లెటర్ ఉంటేనే ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఉంటుంది, అక్కడ మీరు తీసుకొస్తే మేము కాలుస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అసలు పోలీస్ లెటర్ ఎందుకు ఇస్తారు, నాకు భయం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అప్పట్లో స్టార్టింగ్లో. సో వాళ్ళేమన్నా నన్ను క్రాస్ వెరిఫికేషన్ చేస్తాను, నేను చంపేస్తాను అనుకుంటారా, ఈ క్వశ్చన్స్ అన్నీ, పిచ్చి క్వశ్చన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళాను. వాళ్ళందరూ అడిగింది ఏంటంటే ఎక్కడ చనిపోయారు, ఏం చనిపోయారు, ఆ లెటర్ కావాలి, డెత్ సర్టిఫికేట్ కావాలి. సో నేను వెళ్ళి ఒక హాస్పిటల్తో మాట్లాడి టెస్ట్ చేయించి ఆయన చనిపోయిన ఒక లెటర్ తీసుకొని, తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ లెటర్ తీసుకొని నా క్రిమిటోరియంకి వెళ్ళడం, ఎలక్ట్రికల్ క్రిమిటోరియంలో వాళ్ళే కాల్ చేశారు. సో నేను ఎందుకు చేయకూడదు వాళ్ళకు, నేను జస్ట్ వెళ్ళి సబ్మిట్ చేసేసి అనేది కాకుండా నేనే ఎందుకు ఒక ఆత్మబంధువుగా వాళ్ళకి మారి ఈ బంధువులందరికీ నేను ఎందుకు అంత్యక్రియలు చేయకూడదు. అండ్ ఎంతోమంది నేను గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ చాలామంది పేద కుటుంబాలు విలేజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు ఎంత పేదరికంలో ఉంటారంటే లాస్ట్కి వాళ్ళ మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేసి వాటితో వచ్చే డబ్బుల్ని అంత్యక్రియలు చేస్తుంటారు. సో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది, ఇండియాలో ఉన్నామా లేదా వేరే కంట్రీలో ఉన్నామా అని. సో ఇండియాలో మంగళసూత్రానికి ఉన్న ప్రయారిటీ మనకు తెలుసు, అది కూడా వాళ్ళు తాకట్టు పెడుతున్నారంటే ఎంత వర్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉండకూడదు. అట్లీస్ట్ నేను బ్రతుకున్నంత కాలం నా కళ్ళ ముందున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక డిజర్వింగ్ లైఫ్ని బ్రతకాలి అండ్ డిజర్వింగ్గానే అలాగే చనిపోవాలని నేను అనుకుంటాను. ఆ రోజు నేను తీసుకున్న ఇనిషియేటివ్ ఇది, ఎలాగైనా సరే వీళ్ళకి అంత్యక్రియలు చేయాలి. అండ్ అంత్యక్రియలు చేయడమే కాదు, పబ్లిక్ని కూడా ఇన్స్పైర్ చేయాలి. నా జర్నీ నాతోనే ఎండ్ అవ్వకూడదు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లైఫ్ నుంచి ఇంకా చాలామంది చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఆ కంటిన్యూషన్ అలాగే ముందుకు వెళ్తూ ఉండాలనే ఇంటెన్షన్ స్టార్ట్ అయ్యి ఆ రోజు తీసుకున్న ఇనిషియేటివ్. ఫస్ట్ లాస్ట్ డేట్స్ నేను ఆబ్వియస్లీ భయపడుతూనే చేశాను, కానీ ఒకటే అనుకున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ చనిపోతే నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఎంత ప్రేమగా వాళ్ళని చూసుకుంటావో అదే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే నువ్వు చేయకూడదు. ఈ రెండు థాట్సే పెట్టుకొని, లేదు నేను ఇవ్వాలి, నేను ఇస్తా అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకొని వాళ్ళ పట్ల ప్రేమను పెంచుకున్నా. ఆ మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ లైఫ్ని లీడ్ చేసింటారో, ఆ పెయిన్ మీకు వద్దు, నేనున్నాను, ఇంకా మీకు ఒక బంధువు వచ్చాడు మీకు అని చెప్పి ఒక ఇంటెన్షను. సో అలా అంత్యక్రియలు చేయడం స్టార్ట్ చేశాను. చాలామంది చూశారు, ఇన్స్పైర్ అయ్యారు, వచ్చారు, చాలామంది డాక్యుమెంటరీస్ తీసుకున్నారు ఫారినర్స్ అందరూ. ఈవెన్ ఫారినర్స్ కూడా నాతో పాటు కలిసి అంత్యక్రియలు చేశారు, అవి చాలా వరకు వైరల్ అయినాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా. సో నా ఇంటెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఏం పెరిగిందంటే, ఓకే నేను అంత్యక్రియలు చేస్తున్నా, నేను చూపించే విధానం నచ్చింది జనాలకి, కానీ నా ఇంటెన్షన్ నేను ఒక్కనే చేయాలి అనేది కాదు. ఎవరైనా చనిపోతే నలుగురు ఉంటారు, ఆ నలుగురు బంధువులు ఉంటారు, ఒక ఆత్మ చనిపోయినప్పుడు మామూలుగా చూస్తుంటుంది అనమాట, ఏం జరుగుతుంది నాకు, ఎలా నన్ను ట్రీట్ చేస్తున్నారని. సో నీతో పాటు ఇంతమంది బంధువులు తీసుకొచ్చా నాతో పాటు, నేను మీరు అనాథలు కాదని చూపించడానికి నేను ఒక టీమ్ని ఫామ్ చేయాలి, వాలంటీర్స్ని ఇంకా ఎక్కువ మంది రప్పించాలి, అంత్యక్రియల ప్రాజెక్ట్లో నా చుట్టూ 10 మంది ఉండాలి, వాళ్ళందరూ కూడా మీతో ఉన్నారని ఆత్మకు చెప్పాలి అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయింది. సో ఫైనలీ ఒక టీమ్స్ నేను చేసే వర్క్స్ అన్నీ కూడా చూడడం, గౌతమ్ అన్న మేము కూడా వస్తాము, గౌతమ్ మేము వస్తాము అని చెప్పేసి అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దోళ్ళు, సెలబ్రిటీస్ అందరూ కూడా రావడము, నాతో పాటు చేయడము. ఈవెన్ చిన్న పిల్లలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వచ్చి నాతో పాటు అంత్యక్రియలు చేశారు. సో నాకు తెలిసి భూమి మీద ఈ కేటగిరీ లేదు, వీళ్ళు చేయలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్కరు వచ్చి నాతో పాటు చేశారు అంత్యక్రియలు. అది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు తెలిసి అది లిటరలీ నోబెల్ ప్రైజ్ లాంటిది నాకు అది. ఎందుకంటే ఎంత సాధించుకున్నా, ఎంత సంపాదించుకున్నా కూడా ఇలాంటి ఒక కేటగిరీస్ని, ఇలాంటి ఒక వేని క్రియేట్ చేయగలిగా నేను. అంటే అంత్యక్రియలు అంటేనే మనకు తెలిసి ఇండియాలో
ఒక కిలోమీటర్ పారిపోతారు జనాలు. నేను చేయను, నాకు అంటుకుంటాయని అని చెప్పేసి రకరకాల ఫీలింగ్స్‌తో ఉంటారు. అలాంటిది వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎలాగైనా రప్పించగలిగాను వాళ్ళని నేను చేసే సర్వీసెస్ ద్వారా. అండ్ దానికొక అర్థం వచ్చిందనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్‌కి. అదే నా సక్సెస్ అనుకుంటా నేను ఈ ఫీల్డ్‌లో. ఎందుకంటే మనుషుల సైకాలజీని చేంజ్ చేయగలిగాను. లేదు, ఆత్మకి నేను వెళ్ళి ప్రాపర్‌గా రిచువల్స్ చేస్తే ఆత్మ సాటిస్ఫై అవుతుందనేది పబ్లిక్‌ని నా మెంటాలిటీ చేంజ్ చేసి వాళ్ళని ఇక్కడి దాకా రప్పించి వాళ్ళతో పాటు అంత్యక్రియలు చేశాను. అండ్ ఇప్పటి వరకు 2000 మందికి అంత్యక్రియలు చేశాము. ఈవెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి రాకముందు కూడా ఒక అంత్యక్రియలు చేసి వస్తున్నా. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే మన దగ్గర ఎన్ని వేల కోట్లున్నా, ఎంత టైం ఉన్నా ఆ దేవుడి పర్మిషన్ పైన ఉండాలి. అండ్ కింద ఆత్మ పర్మిషన్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం, ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వరల్డ్‌లో. నేను మాత్రమే ఎందుకు అంత్యక్రియలు చేయాలి అది? సో దానికి ఆన్సర్ అదే. సో ఆత్మ దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ పర్సన్ నాకు చేయాలి. సో ఇండియాలో ఎవరైతే అంత్యక్రియలు చేస్తున్నారో ఇలాంటి అనాథలు కాకుండా వాళ్ళకి ఆత్మ బంధువులుగా ఎవరైతే అంత్యక్రియలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు దాని ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి, దాని వెనక రిస్క్ ఎంత ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా 90% ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి బాడీలో. వాటన్నిటిని కేర్ చేయకుండా మనకి ఏమైనా పర్లేదు, మనం వాళ్ళకి తోడుగా ఉండాలి, ఆత్మకి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. చాలా డేర్ కావాలి దానికి. చాలా పెద్ద మనసు ఉండాలి అండ్ చాలా గట్స్ ఉండాలి వాటన్నిటికీ కూడా. సో ఈ ప్రాజెక్ట్ని ఇలా చేస్తూ ఇక్కడ దాకా వచ్చాము. సో ఇవి కాకుండా మేము ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు, బ్లైండ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఏంటంటే వాళ్ళు జెన్యూన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే మేము అడుక్కోవడం మాకు ఇష్టం లేదు, ఒక మీద డిపెండ్ అవ్వడం మాకు ఇష్టం లేదు, మా కాళ్ళ మీద నిలబడి మేము గెలవాలి అనుకుంటున్నాం లైఫ్లో, మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అనే వాళ్ళని మేము ఫైండ్ అవుట్ చేసి సిటీలో వాళ్ళకి మేము షాప్స్ పెట్టించడము, జాబ్స్లో జాయిన్ చేయడము, చిన్న అంటే లైఫ్లో ఒక ఆపర్చునిటీ ఇవ్వడము. మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు ఎవరిని మీద డిపెండ్ లేరు, మీరేం తక్కువ కాదు, అందరిలాగా మనుషులే అని చెప్పి. అలాగే సీక్రెట్ శాంటా అనే ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాము. సీక్రెట్ శాంటా ఏంటంటే పేదవాళ్ళు చాలామంది కంట్రీలో ఉంటారు. వాళ్ళందరూ కూడా చిన్న అవసరాలు, చిన్న సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా 10 మందితో షేర్ చేసుకోరు, నామోషిగా ఫీల్ అవ్వడం, లేకపోతే మనం బాధలు మనలోనే పెట్టుకొని అలాగే లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటూ అలాగే అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని, అలాంటి చిన్న అవసరాలు తెలుసుకొని వాటిని ఎలాగైనా సరే సాల్వ్ చేసి ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వాలి అనుకునే ఇంటెన్షనే ప్రాజెక్ట్ శాంటా. సో ఈ ప్రాజెక్ట్ని 1 year బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇలాంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా టీమ్ సర్ప్రైజ్గా వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా ఐటమ్స్ని, అవసరాలన్నిటిని తీర్చేసి తర్వాత వాళ్ళని తీసుకొచ్చి చూపించడము, వాళ్ళ హ్యాపీనెస్ మొత్తాన్ని మేము వీడియోస్ రూపంలో షూట్ చేసి 10 మందికి చూపించి ఇన్స్పైర్ చేయడము, వాటికి మళ్ళీ స్పాన్సర్ చేయించడం. లైక్ ఎవరైనా చూసి గౌతమ్ మాకు నచ్చింది కాన్సెప్ట్, మేము వెళ్ళి ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము, ఒకరికి ఫ్రిడ్జ్ అవసరం ఉంది, ఒకరికి మంచం అవసరం ఉంది, లేదా ఒకరికి ఎడ్యుకేషన్కి ఫీజు అవసరం ఉంది. ఇవన్నీ కూడా చిన్న కోరికలు మనకు కనిపిస్తాయి కానీ వాళ్ళకి పెద్ద కలర్లాగా ఉండిపోతాయి అలాగే. సో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో లేకుండా చేయాలి, హ్యాపీనెస్ మాత్రమే వాళ్ళ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ చాలా వరకు సక్సెస్ అయింది ఈ ప్రాజెక్ట్ కూడా. మీరు మా ఫేస్బుక్ పేజ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా రెస్టారెంట్స్ మనకు తెలుసు, మనం వెళ్ళి మనకి ఇష్టం ఉన్నప్పుడు హ్యాపీగా ఇష్టమైన ఐటమ్స్ తింటూ ఉంటాం రెస్టారెంట్స్లో. కానీ చాలామంది పేద కుటుంబాలు, చిన్న పిల్లలు, వీళ్ళందరూ కూడా రెస్టారెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా డిజర్వ్ అవుతారు. ప్రతి ఒక్కడు అన్నీ లైఫ్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే అందరికీ ఈక్వలే, ఎక్కువ తక్కువ, పూర్ రిచ్ ఏమి ఉండదని నేను నమ్ముతాను. సో అందుకని అలాంటి పిల్లల్ని గ్యాదర్ చేసుకొని, స్లమ్లో పిల్లలు కావచ్చు, స్ట్రీట్స్లో పిల్లలు కావచ్చు, వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని నేను నా టీం కలిసి వాళ్ళని రెస్టారెంట్స్కి తీసుకెళ్ళడము, వాటికి స్పాన్సర్ చేయడం. చాలామంది గౌతమ్ ఈ సబ్జెక్ట్ మాకు నచ్చింది, ఆ పిల్లలు అంతంత మంచి ఐటమ్స్ హ్యాపీగా తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది, మా అబ్బాయి బర్త్డే ఉంది, ఇది చేయండి, చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ అనిపించింది అని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడము. వాళ్ళ సపోర్ట్తో మేము వెళ్ళి ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని మంచి ఐటమ్స్ని వాళ్ళకి పెట్టి ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఆకలిని ఎలా ఉంటుందో నిజమైన ఆకలిని వాళ్ళకి చూపించడం స్పాన్సర్స్కి. ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, చాలామంది మోటివేట్ అయ్యారు, చాలామంది ఆ ప్రాజెక్ట్స్ని మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళ ఏరియాస్లో. సో ఆ ప్రాజెక్ట్కి సక్సెస్ని అదే అనుకుంటా. ప్రతి ప్రాజెక్ట్లో సక్సెస్ అంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి లేదంటే సెటిల్ అయిపోయాం అనేది ఉండదు. ప్రాజెక్ట్ని ఇంకొకటి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకోటి స్టార్ట్ చేశాడంటే వాళ్ళ ఏరియాస్లో, అదే నాకు సక్సెస్ అని నేను అనుకుంటా. ఆ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటేనే సక్సెస్ అనిపించుకుంటుంది అది. సో ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ తర్వాత అన్నదాత అనే ప్రాజెక్ట్ ఏ లెవెల్కి వచ్చింది అంటే ఎవ్రీ పర్సన్కి కూడా
ఏదో ఫుడ్ పెట్టేయాలి, ఏదో ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం, ఈవెంట్ అయిపోయింది అని కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని, న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఫుడ్ని, న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ ఫుడ్ని పెట్టాలి. వాళ్ళు ఇష్టంగా తినాలి. ఎందుకంటే ఎవరైనా కూడా తినేటప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి, వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా తింటున్నారా లేదని నేను చూస్తాను. ఏదో పెట్టేసి వెళ్ళిపోవాలి, ఆకలి తీర్చేయాలి, భ్రమలో బతకడం నాకు ఇష్టం ఉండదు. హ్యాపీగా తినాలనేది ఇంటెన్షన్‌తోనే అన్నదాత అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, ఆ గుప్పెడు బియ్యం కిందకి చెప్పాను కదా, గుప్పెడు బియ్యం కాస్త అన్నదాతగా మారింది. అన్నదాతలు మనం ఇలాంటి బెస్ట్ ఫుడ్ని, బెస్ట్ క్వాలిటీ అండ్ హెల్తీ ఫుడ్ని వాళ్ళకి పెట్టాలని ఇంటెన్షన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి నేను నా టీం కలిసి ఒక 1000 మందికి 2000 మందికి కుక్ చేసుకొని ఎవ్రీడే వెళ్ళి సర్వ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఎవ్రీడే ఇండియాలో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 8 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. లైక్ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కావచ్చు, ఇక్కడ నుంచి అస్సాం, గుంటూరు, విజయవాడ, జార్ఖండ్, ఒడిస్సా, బెంగళూరు, ఇలాంటి డిఫరెంట్ సిటీస్లో యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అయ్యి అక్కడ కూడా స్టార్ట్ చేసి మా సపోర్ట్తో అక్కడ ఆల్రెడీ చాలామంది పేదవాళ్ళకి ఆకలి తీరుస్తున్నారు. అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అది. ఎందుకంటే ఇన్ని వేల మంది ఆకలి తీర్చగలిగే ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడు. అండ్ పబ్లిక్ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అండ్ ఈ ఫుడ్లో ఎలా అయితే బెస్ట్గా వీళ్ళకి పెడుతున్నామో ఫుడ్ని, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్స్లో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు వీళ్ళందరికీ ఎలా అయితే ఇలాంటి రుచికరమైన అండ్ డిఫరెంట్ ఐటమ్స్ పెడుతున్నామో, అలాగే స్లమ్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు, చాలామంది పేద కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు కూడా నేను మంచి ఫుడ్ని పెట్టాలి, వాళ్ళకి ఎలా సరే ఒక ఇష్టమైన ఫుడ్ని పెట్టాలనే ఇంటెన్షన్తో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. బర్త్డేస్ ఏవైతే మన ఇంట్లో బర్త్డేస్ కావచ్చు, స్పెషల్ అకేషన్స్ కావచ్చు, వీటన్నిటిని ఒక మెనూని ప్రాపర్గా పెట్టి ఒక 12 to 13 ఐటమ్స్ ఆఫ్ మెనూ ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. నాకు తెలిసి మనం కూడా తినడం అలాంటి ఐటమ్స్ కూడా. వాటన్నిటిని గ్యాదర్ చేసుకొని ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కేక్ కటింగ్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసి ఆ ఫీల్ని కూడా స్లమ్లో ఇస్తున్నాం. మీరు కూడా వీడియోస్ చూడొచ్చు, ఆల్రెడీ మన ఫేస్బుక్ పేజ్లో ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా. సో వీటన్నిటికీ ఇంటెన్షన్ ఒకటే అండి, లైక్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం పక్కన పెడితే బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఒక్కసారి తిన్నారు అంటే లైఫ్లో మళ్ళీ మర్చిపోకూడదు. అంత మంచి ఫుడ్ పెట్టి చాలా హ్యాపీగా తింటే ఇలా తినాలిరా, పెడితే ఇలా పెట్టాలిరా అని చెప్పి 10 మంది చెప్పుకోవాలనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాము. అండ్ ఒకసారి తిన్నోడు మళ్ళీ ఫుడ్ ఎలా ఉంటుందండి, మీరు 3 పూట్ల పెట్టినా ఆకలి తీరుతుంది కానీ మనసు నిండదు జనాలకి. సో ఒక్క పూట పెట్టినా కూడా రుచికరమైంది, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టారంటే మనసు నిండుతుంది. ఆ మనసు నింపాలనే ప్రయత్నం చేస్తున్నాం ఈ అన్నదాత ప్రాజెక్ట్ ద్వారా అండ్ డిఫరెంట్ ఫుడ్ ప్రాజెక్ట్స్ ద్వారా. సో ఇవన్నీ చేస్తున్నాను అంటే ఇంత ఈజీగా జరిగిన జర్నీ కాదు నాది. చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము. మీకు చిన్న షేర్ చేసుకుంటా, టైం ఎక్కువ లేదు మన దగ్గర. మా పేరెంట్స్ కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను, ఈ ఫీల్డ్లో నేను జర్నీని స్టార్ట్ చేయాలి, నాకు ఈ ఫీల్డ్ నేను చాలా ఇష్టపడుతున్నా ఈ ఫీల్డ్ని, నేను ఇంకా చాలా రకాల సర్వీసెస్ చేయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బంధువులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈవెన్ నా ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు నన్ను నవ్వారు నా మీద. ఏంటి నువ్వా, ప్రపంచంలో ఇంతమంది చేయలేని పని ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి చేసేసి ముసలోళ్ళు అయిపోయారు కూడా వాళ్ళు, నువ్వు కొత్తగా వచ్చి సాధించేదేంటి ఈ ఫీల్డ్లో, ఆల్రెడీ చాలామంది ఈ ఫీల్డ్లో ఉన్నారు, నువ్వు ఏంటి సాధించేది అని చెప్పేసి నన్ను పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు ఆన్సర్ లేదు, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ గురించి నాకు ఐడియా కూడా లేదు. 25 ఏజ్లో నాకు జస్ట్ చెయ్యాలి, ఏదో ఒకటి చేసైనా సరే వీళ్ళ ఆలోచనలు మార్చాలి, ఇలాంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు ప్రపంచంలో అని తెలియజేయాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్ మాత్రమే ఉంది. ఆ టైంలో నేను కొంచెం ఫైట్ చేయడం మా ఇంట్లో వాళ్ళతో. మీరు సినిమాలో చూసినట్టు చిరంజీవి మూవీలో ఒకటి ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఈ 1 yearలో ఇది చేస్తా, అది చేసినప్పుడు సక్సెస్ అవుతేనే ఇలా చేయండి అని చెప్పేసి. సో మా పేరెంట్స్ నేను ఫైట్ చేయడం జరిగింది, ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము. లైక్ 1 year టైం ఇవ్వండి నాకు, ఆ 1 yearలో నేను అనుకున్నది సాధించి చూపిస్తే నేను చెప్పింది మీరు చేయాలి. ఒకవేళ నేను చేయలేకపోతే అప్పుడు మీరు చెప్పినట్టుగానే పెళ్లి చేసేసుకొని పిల్లలు కనేసి మిగతా వాళ్ళలాగా అందరిలాగా బోరింగ్ లైఫ్ బతికేస్తాను నేను అని మా మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఆ 1 year నాకు తెలుసు, ఇప్పుడు కూడా గుర్తుంది, ఎవ్రీ సెకండ్ కూడా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అప్పుడు. ఎందుకంటే నేను గివప్ చేశాను, లేజీగా ఫీల్ అయ్యాను, లేకపోతే ఇంకా టైం ఉంది అని చెప్పి అనుకుంటే సక్సెస్కి నేను రీచ్ కాలేను అండ్ నా లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. నా డ్రీమ్స్ కాస్త అందరిలాగా రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాయి. సో అది నాకు ఇష్టం లేక ఎవ్రీ సెకండ్ని లాస్ట్ మూమెంట్గా బతికా నేను. అండ్ ఎవ్రీ సెకండ్ సర్వీస్ గురించి నేర్చుకోవడం, సర్వీస్లో ఉన్న ఇన్ అండ్ అవుట్స్ నేర్చుకోవడం అండ్ ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం, సొసైటీలోకి వెళ్ళి వీటిలందరికీ ఎలా నేను ఒక్కొక్కరిగా స్టార్ట్ చేసి సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేర్చుకోవడం. సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 3 months తర్వాత నేను చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా చూసి ఈనాడు వాళ్ళు వసుంధర అని మనకు తెలుసు ఆర్టికల్ వస్తుంటుంది. సో వసుంధరలో ఒక ఫస్ట్ ఆర్టికల్ నాది వచ్చింది ఇండియాలో. అండ్ నేను ఒక్కడనే అబ్బాయిని నా టీంలో, అప్పుడు మొత్తం అమ్మాయిలు ఉండేవాళ్ళు. సో అందరూ కూడా ఒక టీం గ్రూప్ పిక్ అక్కడ పెట్టడం జరిగింది. అండ్ మా వాళ్ళు చూసారు యాక్చువల్లీ,
మా బంధువులు మా పేరెంట్స్ చూసినప్పుడు ఫస్ట్ నమ్మలేదు, నేనేనా ఇంకెవరన్నా వేరే పర్సనా అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు. సో ఫైనలీ కన్ఫర్మ్ చేసుకున్నాక నాకు కాల్ చేసి, ఇది నీ ఫోటోనేనా, నువ్వేనా ఇక్కడ ఉండేది అని. నేనే అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యారు వాళ్ళు. ఎందుకు వచ్చాడబ్బా, ఏం చేశాడు ఇన్ని 3 monthsలో వచ్చింది అని చెప్పేసి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను గ్రౌండ్ వర్క్ అంత చేసి ఆల్రెడీ అంత హార్డ్ వర్క్ చేశా అక్కడ. సో అది చూసి వసుంధరాలో వేయడము, అండ్ అప్పటి నుంచి వాళ్ళని ఫాలో అవ్వడము ఫేస్బుక్ పేజ్లో. వాళ్ళకి అసలు ఫేస్బుక్ కూడా తెలియదు మా పేరెంట్స్కి, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలనేది. వాళ్ళు నేర్చుకొని మా పేరెంట్స్ వీడు ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ఎవ్రీడే నన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఇంకా ఎక్కువ కసిగా చేయాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి మళ్ళీ ఇంటెన్షన్ పెంచుకొని ఎవ్రీడే ఈ లాస్ట్ మూమెంట్ ఈరోజు చేయాలి, పక్కాగా బద్ధకాన్ని పక్కన పెట్టేద్దాం అండ్ అసహ్యాన్ని పక్కన పెట్టేద్దాం, మ్యాక్సిమం సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి 1 yearలో నేను అనుకున్నది ఏదైతే చెప్పాను 1 yearలో నేను సాధించుకుంటే నేను చెప్పింది చేయాలి అని 1 yearలో కాకుండా 6 monthsలో సాధించాను. అండ్ వాళ్ళు సరే గౌతమ్, మేము ఒప్పుకుంటాము, నువ్వు డిఫరెంట్గా ఉన్నావు, నీకు ఒక గోల్ ఉంది ఫీల్డ్ మీద, మేము వస్తాం నీకు హెల్ప్ చేస్తాం, ఎందుకంటే హెల్త్ పాటు చేసుకుంటున్నావు, టైం తినట్లేదు, టైంకి పడుకోవట్లేదు నువ్వు, మేము వస్తాం రా, నేను చూసుకుంటాం, మేము కూడా నీతో పాటు కలిసి సేవ చేస్తాం అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు నా లైఫ్లో ఒక సినిమాలో చూపిస్తారు కదండి, ఒక వర్స్ట్ సినారియోని ఒక పాజిటివ్ సినారియోగా మారిపోవడం అనేది, ఆ సీన్ కాస్త ఇలా మారిపోయింది నా లైఫ్లో. దానికి నా డిటర్మినేషన్, నా మ్యాడ్నెస్సే కారణం దానికి. సో చాలామంది చెప్తూ ఉంటారు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, నా వల్ల కాదు, నేను రాలేను, నేను సర్వీస్ చేయలేను. కానీ వాళ్ళందరికీ చిన్న ఎగ్జాంపుల్ ఇది. మీలో అంత డిటర్మినేషన్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నేను మా పేరెంట్స్కి ఛాలెంజ్ చేసి గెలిచాను ఆ పర్టికులర్ టాస్క్లో, అండ్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంటా ఆ విషయంలో. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో నాకు అన్ని డ్రాబ్యాక్సే అండి. చాలామంది సొసైటీ నుంచే నాకు నెగిటివ్ కమెంట్స్ రావడము, లైక్ ఒక వీడియో షూట్ చేసి లేకపోతే ఒక పోస్ట్ మన ఈవెంట్స్ చేసినప్పుడు స్పాన్సర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి ఆ ఫొటోస్ తీసుకొని ఫేస్బుక్లో పెట్టినప్పుడు 90% స్టార్టింగ్లో జనాలు, మీరు పబ్లిసిటీ కోసం పెడుతున్నారు, మీరు ఫేమ్ కోసం పెడుతున్నారు, మీరు ఒకరికి హెల్ప్ చేసినప్పుడు ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు, అసలు అవసరం ఏముంది, ఈ చేతితో చేసింది ఆ చేతికి తెలియకూడదు కదా అని చెప్పి హింట్స్ ఇవ్వడము, సజెషన్లు ఇవ్వడం, అడ్వైజ్లు ఇవ్వడం చేసేవాళ్ళు జనాలు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, బాబు నేను ఇండివిజువల్ పర్సన్ని కాదురా, ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నా, ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ నాది, అండ్ సొసైటీకి స్పాన్సర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. నేను ఫేస్బుక్లో కాకుండా ఈమెయిల్ కూడా చేసేయచ్చు, వాట్సాప్ కూడా చేసేయచ్చు, వాళ్ళకి ఫీడ్బ్యాకే ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ ఫేస్బుక్లో మొత్తం పెట్టి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. కానీ నాలాగా ఆలోచించే వాళ్ళు వరల్డ్లో ఉంటారు. నువ్వు ఆలోచించకపోవచ్చు నీకున్న నెగిటివ్ థాట్స్కి, కానీ పాజిటివ్ పీపుల్ 90% వరల్డ్లో ఉన్నారు. నీ 10% నాకు అవసరం లేదు, 90% పబ్లిక్ అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే ఇన్స్పిరేషన్ కోసం. వాళ్ళ కోసం మేము ఇవన్నీ పెడుతున్నాం. ఎందుకంటే ఇంకో విషయం గమనించండి, నిజంగా ఫేమ్ కోసము అండ్ నేమ్ కోసము లేదా ఇంకా ఈ దేనికోసమైనా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉంటే వాళ్ళు డెడికేటెడ్గా ఎవ్రీ డే పనిచేయరండి. అండ్ చేసినా కూడా ఒక ప్రాజెక్ట్ చేసి గమనైపోతారు. కానీ ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత చేయాలి, హ్యుమానిటీని చూపించాలి, ఇన్ని రకాల వేస్లో ఇంతమందిని ఇన్స్పైర్ చేయాలని చెప్పి ఇంత మ్యాడ్నెస్గా ఎవరు ఉండరు. ఈ మ్యాడ్నెస్కి ఒకటే గోల్ ఉంది, సొల్యూషన్స్ ఇవ్వడము అండ్ ఇన్స్పైర్ చేయడం పబ్లిక్ని, అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం, సర్వీస్ చేసే ఆపర్చునిటీ. ఎందుకంటే చాలామందికి చేయాలన్న థాట్స్ ఉంటాయి కానీ ప్రాపర్ ప్లాట్ఫామ్ తెలియదు, వాళ్ళ మనీ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుందో లేదని భయాల్లో ఉంటారు. వీటన్నిటికీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ నాది అవ్వాలి, నేనే ఆ టీమ్ని, ఆ గోల్ని, ఆ మనుషుల్ని లీడ్ చేయాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఎప్పటి నుంచో ఉండేది నాకు. ఎందుకంటే ఆ ఫీల్డ్ అంతా డీప్గా వెళ్ళిపోయి ఆల్రెడీ నేను, ఇట్స్ బీన్ 10 years అయింది ఆ జర్నీ ఇక్కడికి వచ్చి ఫీల్డ్లోకి. సో ఆ మనుషులందరి సైకాలజీని కూడా చేంజ్ చేయగలిగా. లైక్ ఎవరైతే మీరు పబ్లిసిటీ కోసం పెడుతున్నారో, మీరు నేమ్ కోసం పెడుతున్నారో, డబ్బులు అర్న్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నారో అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాని విషయం అప్పుడు ఏంటంటే, వీళ్ళు డెడికేటెడ్గా పని చేస్తున్నారని తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఒక పోస్ట్ చూస్తారు, ఓకే ఇది కొంచెం పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ఉంది అన్నది వాళ్ళ సైకాలజీ అది. సో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు ఎవ్రీడే నన్ను ఫాలో అవ్వండి, నేను చేసే వర్క్స్ ఏదైతే పోస్ట్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి చూడండి, మీకు అప్పుడు కూడా నిజంగా ఒక 1 month 1 year తర్వాత అనిపిస్తే నా పర్సనల్ నెంబర్ ఇస్తే మీరు వచ్చి కలవండి అని చెప్పేవాడిని. కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు లేదా, ప్రతి ఒక్కరు స్పాన్సర్గా మారారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు స్పాన్సర్ చేస్తున్నారు. సో నాకు అది ఇంకొక సక్సెస్ అది. ఎందుకంటే మనుషుల సైకాలజీని చేంజ్ చేయడమే సక్సెస్ అది లైఫ్లో. సో అలాంటి వాళ్ళు స్పాన్సర్స్గా మారి, సపోర్టర్స్గా మారి, వాలంటీర్స్గా మారి రకరకాల వేస్లో మాకు సర్వీస్ చేస్తున్నారు అండ్ కంట్రీకి కూడా సర్వీస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్ అండి. లాస్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది సూపర్స్టిషియస్గా భయపెట్టారు నన్ను. లైక్ వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేయరు, కనీసం నన్ను చేయనించండి చాలా అనుకునేవాడిని. కానీ నువ్వు అది చేస్తే వాళ్ళ పాపాలు నీకు వచ్చేస్తాయి, వాళ్ళ ఆత్మలు నీ చుట్టూ తిరుగుతాయి, వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు, వాళ్ళ ఇన్ఫెక్షన్స్ అంటేసుకుని నువ్వు తొందరగా చనిపోతావు, ఇలా రకరకాలుగా భయపెట్టేశారు జనాలు నన్ను. సో నేను మీకు చెప్పాను కదా, లైఫ్లో రెండే ఉంటాయి,
ఒకటి డూ ఆర్ డై. ఆ డూ ఆర్ డైలో నేను ఆబ్వియస్లీ చేయాలి అనుకున్నాను అండ్ చేస్తున్నాను కూడా. ఎందుకంటే ఒకటే నమ్మాను, వాళ్ళెవరికి కూడా ఫ్యామిలీస్ ఉండి కూడా అనాథలుగా బ్రతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. ఆ పెయిన్ వాళ్ళకి ఇవ్వకూడదు. మా ఇంట్లో వాళ్ళని, నా సొంత మనుషుని నేను ఎలా చూసుకుంటానో ప్రేమగా, ఆ ప్రేమను వాళ్ళకి ఇచ్చాననుకోండి, ఆ ఫీలింగ్ చాలు వాళ్ళకి. నా లాస్ట్ మూమెంట్స్లో కూడా కనీసం ఒక మనిషి నాకు తోడుగా ఉన్నాడు, నేను అనాథని కాకుండా చూసుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఆత్మ చెప్పుకుంటే చాలు నా గురించి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నా చుట్టూరు ఉన్న మనుషులు కూడా ఎవరైతే టీమ్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈజీగా రాలేదు. వాళ్ళందరూ కూడా చాలా టైం పట్టింది వాళ్ళందరినీ ఆ ట్రస్ట్ని బిల్డప్ చేయడానికి. గౌతమ్ అనే పర్సన్ డబ్బుల కోసం రాలేదు ఈ ఫీల్డ్లోకి. వాడి 1 lakh శాలరీని పక్కన పెట్టి వాడు ఒక గోల్తో వచ్చాడు. కంట్రీ కోసం ఏదో చేయాలనుకుంటున్నాడు. హ్యుమానిటీని ఏ లెవెల్లో సేవ్ చేయాలనుకుంటున్నాడు. హ్యుమానిటీ అంటే ఎంత అందంగా ఉంటుంది, అన్నిటికంటే పెద్ద మతం అది, ఎంత చాలా ఆసమ్గా ఉంటుంది ఆ సర్వీస్ చేసినప్పుడు అని రకరకాల వేస్లో చూపించడానికి వచ్చాడని చెప్పేసి ఇంతమందికి ఇంత పెద్ద జర్నీ ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ దాకా. సో సర్వీస్ చేసే ప్రతి మనిషి లైఫ్ హ్యాపీగా ఉండదండి. కష్టాలతోనే వెళ్తూ ఉంటుంది ఎవ్రీ డే. ఆ పెయిన్తోనే మేము ఆ పెయిన్ని ఎంజాయ్ చేసుకుంటూ సర్వీస్ చేస్తుంటాము. సో మా పెయిన్ ఖచ్చితంగా మేము చనిపోయేంత వరకు అలాగే ఆ పెయిన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది అలా ఏంటంటే మీతో సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన అందరిది షార్ట్ లైఫ్స్, ఎప్పుడు బతుకుంటాం ఎప్పుడు పోతాం ఎవరికి తెలియదు. ఉన్న 4 రోజులు కూడా కనీసం మన దగ్గర 10 రూపాయలు ఉంటే మనం ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టేసి, ఆ 2 రూపాయలు కూడా జెన్యూన్ పీపుల్కి ఖర్చు పెడితేనే సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది. సో మీరు జెన్యూన్గా ఒకవేళ ఫీల్ అయితే ఈ ఎఫర్ట్స్ని, ఈ జర్నీని, ఇంకా చేయబోతున్న పనులని మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో జన్మలో ఉంటాం లేదో కూడా తెలీదు. ఈ జన్మ మీ చేతుల్లో ఉంది, ఈ లైఫ్ మీ చేతుల్లో ఉంది. సో వీళ్ళంతా సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ ద్వారా మనం 10 మందికి మనం ఉన్నామని ఒక భరోసా ఇచ్చి మనం కూడా మనుషులుగా నిరూపించుకుందాం. థ్యాంక్ యూ ఐకాన్ టాక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా నేను అదే సక్సెస్ అనుకుంటాను.